యోబు గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 24 అండ్ వర్స్ 23. ఆయన వారికి అభయమును దయచేయను గనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును. అందరూ ఈ మాట నాతో చెప్పండి. ఆయన వారికి అభయమును దయచేయువాడు. స్తోత్రం చెప్దాం. యోబు గ్రంథంలో ఈ 24వ అధ్యాయాన్ని కూడా యోబు గారి మాటలుగానే ఇక్కడ రికార్డ్ చేయబడ్డాయి. యోబు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. స్నేహితులు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, కొన్ని మాటలు చెబుతున్నారు. యోబు గారు వారికి రిప్లై ఇస్తున్నాడు. వారికి జవాబునిస్తూ చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. దేవుడు వారికి అభయమును దయచేయువాడు అనే మాట అక్కడ రాశాడు. యోబు గ్రంథం బైబిల్ గ్రంథంలో చాలా విశిష్టమైన గ్రంథం. చాలాసార్లు మనం వింటున్నాం. యోబు గ్రంథం రాయబడిన గ్రంథాల్లో బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా రాయబడిన ఉండొచ్చు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే గ్రంథకర్త మోషే గారు కాబట్టి మోషే పంచకాండములు రాయక మునుపే యోబు గ్రంథాన్ని రికార్డ్ చేశాడు. యోబు గ్రంథం బైబిల్లో ఎందుకు ఉంచబడింది అంటే కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, అకస్మాత్తుగా చెలరేగుతున్న తుఫానుల్లో దేవుని బిడ్డల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి, వారి వైఖరి ఎలా ఉండాలనే విషయాన్ని యోబు గారి జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. అకస్మాత్తుగా శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మన యొక్క దృక్పథం ఎలా ఉండాలి, మన వైఖరి ఎలా ఉండాలో యోబు గారు నేర్పిస్తున్నారు. కొన్నిసార్లు శ్రమలు మనకు చెప్పి రాకపోవచ్చు, శ్రమలు మనకు చెప్పి మన మీదకి రాకపోవచ్చు, కానీ అకస్మాత్తుగా కొన్ని శ్రమలు కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో విశ్వాసి ఎలా ధైర్యంగా ఉండాలి, దేవుని వాగ్దానాలు ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, వాగ్దానాల మీద ఎలా ఆధారపడాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో దగ్గరికి వచ్చేసరికి దేవుడు తన ప్రజల మీద దృష్టి నిలుపుతున్నారు. ఆయన వారికి అభయాన్ని దయచేస్తున్నాడు. అభయము, అభయహస్తము, ఇలాంటివన్నీ కూడా మనకు బాగా ఇష్టమైన పదాలు కదా. అభయం ఇచ్చారండి అని. హిబ్రూ భాషలో దేవుడు దయచేయువాడు అన్న చోట గివ్ అనే ఆ పదానికి హిబ్రూలో ఉపయోగించబడడం నతాన్ అనే పదం వాడారు. నతాన్ అనే పదం దయచేయువాడు, దయచేయుట, ఇచ్చువాడు. దానికి ఇంగ్లీష్లో అర్థాలు మనం చూస్తే టు గివ్ అని, జనరల్ సెన్స్లో మామూలుగా మాట్లాడుకుంటే దేవుడు ఇచ్చేవాడని. ఇంకొంచెం మంచి మాట మనం మాట్లాడాలనుకుంటే గాడ్ బెస్టోస్, ఆయన దయచేయువాడు అంటే ఆయన ఇష్టపడి ఇస్తున్నాడు. చూడండి, చాలాసార్లు మనం చాలామందికి ఇస్తూ ఉంటాం, కానీ కొన్ని ఇష్టం లేకుండానే ఇస్తూ ఉంటాం కదా. కొన్ని ఇష్టం లేకుండానే మాటికి అడిగేవాళ్ళు కొంతమంది ఉంటే, ఇంక తీసుకో, ఎడుతున్నావు కదా అన్నట్టుగా ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. అలా కాదు. నతాన్ అనే పదానికి అర్థం గాడ్ గివ్స్ గ్లాడ్లీ, సంతోషంగా ఇస్తాడట ఆయన, సంతోషంగా ఇచ్చేవాడు అనే పదం. నిత్య జీవితంలో చాలా వాటిని మనం ఇస్తూ ఉంటాం, కానీ సంతోషంగా ఇవ్వం కొన్ని విషయాలు. తల్లిదండ్రులు ఏమన్నా కొన్ని మాటలు చెప్పారనుకోండి, అవి మనకి ఇష్టం కాకపోతే చేస్తాం, కానీ సణుగుతూ మూలుగుతూ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదైనా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే సంతోషంగా ఇవ్వడం కాకుండా ఏదో మనసులో పెట్టుకుని సణుగుతూనో గొణుగుతూనో ఇంకా తప్పదు కదా అన్నట్టుగా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారేమో. అయితే దేవుడట అలా సణుక్కుంటూ ఇచ్చేవాడు కాదట, ఆయన గొణుక్కుంటూ బాధపడుతూ ఇచ్చేవాడు కాదట. కానీ గాడ్ గివ్స్ ఎవ్రీథింగ్ గ్లాడ్లీ. బెస్టోస్ అనే పదానికి అర్థం అదే, దేవుడు మనకి ఇచ్చేవాడు. మరొక మాట కన్ఫెర్, కన్ఫెర్ అనే పదం కూడా దానికి అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే దేవుడు మనుషులకి అభయాన్ని, అభయము అన్న చోట ఇంగ్లీష్లో గాడ్ గివ్స్ సెక్యూరిటీ అనే పదం రాయబడింది. అంటే దేవుడు మనకు సెక్యూరిటీ ఇస్తాడట. దేనికి అంటే మన డబ్బుకు సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు ప్రపంచంలో. బ్యాంకులు ఉంటాయి కొన్ని, మీరు మా బ్యాంకులో పెట్టుబడి పెట్టండి, మీ డబ్బుకు మేము సెక్యూరిటీ ఇస్తాం, సెక్యూరిటీతో పాటుగా ఇంట్రెస్ట్ కూడా ఇస్తాం. 6.7% లేకపోతే 8% మ్యాక్సిమం ఇస్తే 8% బ్యాంకులు ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు. ₹1 కన్నా కొంచెం ఎక్కువ. అది మీ అమౌంట్ మా దగ్గర సెక్యూర్డ్గా ఉండడం మాత్రమే కాకుండా దానికి కొంత మేము ఇస్తూ ఉంటామని బ్యాంకులు వాళ్ళు చెబుతూ ఉంటారు.
కొన్ని ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీలు ఉంటాయి. వాళ్ళు కూడా మీ డబ్బులు మా దగ్గర పెట్టండి, 3 సంవత్సరాల్లో డబ్బులు చేసిస్తాము, లేదంటే రెట్టింపు చేసిస్తామని చాలా చిట్ ఫండ్ కంపెనీలు డబ్బులు వసూలు చేసి ప్రజల దగ్గర కొంతకాలం తర్వాత బోర్డు తిప్పేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ అలా చేస్తారని అంటే చిట్ చేసే వాళ్ళు అందరూ అలా ఉంటారు కదా. చాలా మట్టుకు చిట్ ఫండ్ కంపెనీలు మోసాలు ఆయా సందర్భాల్లో పేపర్లో మనం చూస్తూనే ఉన్నాం. మొన్న హైదరాబాద్లో, తెలంగాణలో 20 కోట్లట, సామాన్యమైన డబ్బు అయితే కాదు, 20 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుండి వసూలు చేసి చిట్ చేస్తామని చెప్పి బోర్డు తిప్పేసి కనుమరుగైపోయారట. పోలీస్ కేసు పెట్టి వాళ్ళని వెతుకుతున్నారు ఇప్పుడు ఎక్కడున్నారని. మరి ఆ 20 కోట్లు ఎక్కడున్నాయో, మరి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుందో, ఈ కేసు తేలేదు ఎప్పుడో. ఆల్రెడీ మన రాష్ట్రంలో అగ్రిగోల్డ్ అనే ఒక సంస్థ ప్రజల దగ్గర నుండి 1000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఎన్నో సంవత్సరాలు నానుతూనే ఉంది కేసు, కానీ ఇప్పటికీ చాలామందికి మరి న్యాయం జరిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ చాలామంది అయితే ఇబ్బందులు పడ్డారు. ఒక కుటుంబం నుండి 8 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అందులో పెట్టుబడులు పెట్టేసి సెక్యూరిటీ ఉంటుంది అనుకున్నారు, కానీ తమ ధనానికి సెక్యూరిటీ లభించలేదు. మనుషులిచ్చే సెక్యూరిటీ, మనుషులిచ్చే అభయాలు కొంతకాలం ఉంటాయేమో. మన ఆరోగ్యానికి సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో. మా హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయితే మా డాక్టర్లందరూ కూడా ఎక్స్పర్ట్స్, వీరు చాలా చక్కగా చదువుకున్న వాళ్ళు, వీళ్ళ యొక్క సక్సెస్ రేట్ చాలా బాగుంది, మీ ఆరోగ్యానికి సెక్యూరిటీ మా హాస్పిటల్లో ఉంటుందని వైద్య రంగంలో చాలామంది అలాంటి ప్రకటనలు చేసేవాళ్ళు ఉన్నారు. మీ పిల్లల భవిష్యత్తుకి మేము సెక్యూరిటీ ఇస్తున్నామని విద్యాలయాలు, యూనివర్సిటీలు, కాలేజెస్ ఈ రోజున చాలామందికి అలాంటి ప్రకటనలు చేస్తున్నారు. కానీ వాట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ గాడ్ గివ్స్ us when we come to him? ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనకిచ్చే సెక్యూరిటీ ఏంటి? ఆయన ఎలాంటి అభయాన్ని మనకి ఇస్తున్నాడు, లేదా ఏం దయచేయాలని ఆయన ఆశిస్తున్నాడు అని ఆలోచన చేస్తే ఈరోజు బైబిల్లోంచి నేను మీతో కొన్ని మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతున్నారో, ఆయన దగ్గరికి వస్తున్నారో, ప్రభువా నీవే నా శరణం, నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవు తప్ప మరొకరు లేరు అని దేవుని మీద ఎవరైతే సంపూర్ణంగా ఆనుకుంటున్నారో అలాంటి వారికి దేవుడు కొన్నింటిని దయచేయాలని, నేను మరలా చెబుతున్నాను, దేవుడు ఇచ్చేవి సంతోషంగా ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ రిసీవ్ ఫ్రమ్ గాడ్? దేవుడు మనకి ఇచ్చువాడు అని అంటే ఏమిస్తాడు మనకి అని ఆలోచన చేస్తే కొన్ని విషయాలు లేఖనాల నుంచి త్వరగా నేను తెలియచేసిన అంశాన్ని ముగింపులో తీసుకొస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడ దేవుడు మనకిచ్చే విషయాలు ఏంటో, ఏమి మనకు దయచేయగలడో అపోస్తలుడైన పౌలు ఆ మాట అక్కడ రాసుకుంటూ వచ్చాడు. Hebrews chapter 11 and verse 6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి, ఆయన వెతికే వారికి ఫలము దయచేయవాడనియు. ఏం దయచేస్తాడట ఆయన? ఫలము. ఫలం అంటే ఇక్కడ ఏ ఫలం ఇది? మామిడి ఫలమో లేకపోతే సీతాఫలమో ఇవి కాదు అక్కడ ఇచ్చేవి. తన్ను వెతుకు వారికి దేవుడు ఏమిస్తాడట? ఫలము ఇచ్చువాడని మీరు తెలుసుకోవాలి కదా. గ్రంథకర్త అయిన పౌలు గారు హెబ్రీయులకు ఈ మాట రాస్తూ అన్నాడు, దేవుని దగ్గరికి వచ్చేవాడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అందులో ఒకటి, ఆయన దగ్గరికి వచ్చేవాడందరూ మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. లేని వాని దగ్గరికి మనం రాలేదు, ఒక మాయ దగ్గరికి మనం రాలేదు, ఒక మిత్ దగ్గరికి మనం రాలేదు. అంటే ఒక లేని వ్యక్తిని మనం ఆరాధించట్లేదు. క్రైస్తవ ఆరాధన ఎందుకు విశిష్టమైందో తెలుసా? జాగ్రత్త వినండి. క్రైస్తవ ఆరాధన ఎందుకు ప్రాముఖ్యమైందో తెలుసా? మనం ఉన్న దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. లేని దేవుణ్ణి మన ఊహల్లో క్రియేట్ చేసుకుని, లేని దేవుణ్ణి కల్పించుకుని మనం ఆరాధన చేయట్లేదు. బహుశా ప్రపంచంలో కొన్ని ఆరాధనలు అలాగే ఉన్నాయేమో. లేని వారిని ఆరాధన చేస్తున్నారేమో. వాళ్ళు కల్పించుకున్న పరిస్థితుల్లో చాలామంది ఆరాధనలో తనమునకలై ఉన్నారు. దానికి విపరీతమైన హంగామా, విపరీతమైన హడావిడి చేసేవాళ్ళు ఉన్నారేమో. కానీ క్రైస్తవ ఆరాధన ఎందుకు విశిష్టమైంది అంటే, ఉన్న దేవుణ్ణి, సజీవుడైన వానిని మనం ఆరాధన చేస్తున్నాము. అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి, మై గాడ్ ఈజ్ అలైవ్ అండ్ హీ ఈస్ దేర్, హీ ఈజ్ అవర్ సేవియర్, హీ ఈజ్ అవర్ లార్డ్. ఆయన మన రక్షకుడు, మన ప్రభు, ఆయన ఉన్నవాడు అని విశ్వసించి దేవుని దగ్గరికి రావాలి. మోషే అడిగాడు, ప్రభువా నీ పేరేంటి? ప్రజల దగ్గరికి వెళ్ళమంటున్నావు. వెళ్తాను. వాళ్ళు అడుగుతారు, ఎవరు నిన్ను పంపించారు మోషే అని. వాట్ షుడ్ ఐ టెల్ దెమ్?
బహుశా ఇశ్రాయేల్ ఆ ప్రశ్న ఎందుకు అడుగుతారు అంటే, ఐగుప్తులో వారు నివసించినప్పుడు ఐగుప్తులకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు. సూర్యుడిని ఒక దేవునిగా చేసుకుని ఆరాధన చేసేవారు, చంద్రుణ్ణి దేవునిగా చేసుకుని ఆరాధన చేసేవారు. నైలు నది వారికి దేవుడిగా కనిపించేది. నీళ్లు ఇస్తుంది కాబట్టి నైలు నది ఐగుప్తు వరదాయిని అంటారు కదా, చిన్నప్పుడు చదువుకున్నాం కదా సోషల్లో. ఐగుప్తు వరదాయిని ఏంటి? నైలు నది. అంటే ఆ నది సుమారుగా 6,000 మైళ్ళు ప్రయాణం చేస్తుంది 6 దేశాలు కలుపుకుంటూ. ఆ నది చాలా పెద్దది ప్రపంచంలో. నైలు నదిని వారు దేవుడిగా ఆరాధన చేసేవారు. అందును బట్టి ఉదయాన్నే లేచిన తర్వాత నైలు నదిలో మునగడం, వారి ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ కూడా నైలు నదిలో కడుక్కోవడం ద్వారానే అవి పరిశుద్ధమవుతాయని చెప్పి ఐగుప్తులు ఆ పరిస్థితులు చేస్తుండేవారు. మోషేను కనుగోవడానికి ఫరో కుమార్తె నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చిన సందర్భం కూడా అదే. ఆమె ఏదో విహారయాత్రకో కాసేపు నదిలో స్నానం చేద్దామని కాదు. ఐగుప్తు రాజ కుటుంబీకుల్లో ఒక కట్టడ, వారికంటూ కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ ఉంటాయి. అక్కడికి వచ్చిన నైలు నదిలో వారు మునగడం ద్వారా, స్నానం చేయడం ద్వారా పుణ్యాన్ని పొందుకుంటామన్న ఆలోచన వారికి ఉండే. ఇలాంటి పరిస్థితుల్లో ఐగుప్తీలందరూ కూడా కంటికి కనబడే వాటన్నిటినీ కూడా పూజిస్తూ ఆరాధన చేస్తూ అవే దేవుళ్ళని భ్రమపడుతూ, వారే సృష్టికర్తలను భ్రమపడుతూ నిజమైన సృష్టికర్తను మర్చిపోయారు. కాబట్టి ఒకవేళ ఇశ్రాయేల్ అడుగుతారేమో ఎవరిని పంపించారని, వాట్ షుడ్ ఐ టెల్ దెమ్? దేవుడు అన్నాడు, మోషే నీవు నా పేరు అడిగావు కాబట్టి ఆ పేరు చెబుతున్నాను చూసుకో. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఉన్నవాడు అనువాడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పు అని దేవుడు మోషేకి చెప్పి పంపించాడు. అంటే మన దేవుడు లేనివాడు కాదు, ఆయన ఉన్నవాడు. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఆయన ఉన్నాడని ఏం చేయాలి? విశ్వసించాలి, నమ్మాలి. నాస్తికులు ఉంటారు కొంతమంది, దేవుడు లేడని వాదించేవారు. విపరీతమైన వాదన. ప్రతి సందర్భంలో కూడా దేవుడు లేడని వాదిస్తూ, దేవుడు ఉంటే మాకు చూపించండి మొట్టమొదటి మాట. రెండవది, దేవుడు ఉంటే చెడెందుకు ఉంది ప్రపంచంలో అనేది మరొక వాదన. ఇలాంటివన్నీ చేస్తుండేవారు. నాస్తిక వాదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకసారి ఒక ప్రాంతంలో అలాగే ఒక నాస్తికుడు ఉన్నాడు. ప్రతి సందర్భంలో దేవుడు లేడని వాదించడం, తానే గొప్ప జ్ఞానం కలిగిన వాడుగా, ఇంకా ఆ వాదనతో ఎవరు కూడా కొన్ని సందర్భాల్లో జవాబులు చెప్పబోతుంటే ఇంక నేనే గొప్పోడిని, నాకన్న జ్ఞానం ఇంకెవరికి లేదన్నట్టుగా ఫీల్ అవుతుండేవాడు. ఒకసారి ఒక ఆయన ఇంటికి రాగానే ఆయన ఇంట్లో ఆఫీస్ దగ్గర వర్క్ చేసుకుంటూ ఉండగా ఆ ఆఫీస్ టేబుల్ మీద ఒక గ్లోబ్ ఉంచబడింది. గ్లోబ్ ఉంది, ప్రపంచ పటం అతికించి ఉంటుంది కదా గ్లోబ్. వెంటనే ఈ నాస్తికుడు లోపలికి రాగానే ఆయన అడిగాడు, సార్ గ్లోబ్ చాలా బాగుందండి, ఎక్కడి నుంచి వచ్చింది సార్, ఎవరు చేశారండి అని అంటే ఆయన అన్నాడు, ఏమి లేదండి, రాత్రి ఏమి లేదండి, ఇక్కడ మార్నింగ్ చూసేసరికి మరి అది అక్కడ ఉందండి, ఎవరు చేశారో ఎక్కడి నుంచో తెలీదు, నేను అనుకుంటున్నాను ఆకాశం నుండి అది అలాగే ఊడిపడి నా టేబుల్ మీదకి వచ్చిందేమో అనుకుంటున్నాను అన్నాడు. ఈ నాస్తికుడు వెంటనే పక్కపక్క నవ్వి, నేనంత పిచ్చివాళ్ళ కనబడుతున్నానా నీకు? ఈ గ్లోబు దానికదే టేబుల్ మీదకి వస్తుందా? దానికదే ఆ గ్లోబ్ తిరుగుతుందా? దాని మీద ప్రపంచ పట్టణం దానికదే వచ్చిందా? ఆ గీతలు, ఆ లైన్లు, ఆ దేశాల సరిహద్దులు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాటికవే ప్రింట్ అయినాయి దాని మీద. ఎలా కనబడుతున్నాను నేను అని తనదైన శైలిలో విరుచుపడడం ప్రారంభిస్తే యువతలో కూర్చున్న వ్యక్తి అన్నాడు, ఒక నిమిషం ఆగ్న, ఆయన ఈ చిన్న గ్లోబే దానికి అదే రాలేదని నువ్వు అంతగా వాదిస్తూ ఉంటే, మనం నివసిస్తున్న ఎంత పెద్ద భూమి దానికి అదే వచ్చిందని నీ వాదనలో అసలు వాస్తవం ఎంతో పరిశీలన చేసావు ఎప్పుడైనా? ఒక చిన్న గ్లోబే, దాని మీద ఉన్న ఒక ఫొటోస్ కావచ్చు, లేకపోతే ఆ లైన్స్ కావచ్చు, ఆ దేశాల సరిహద్దులన్నీ కూడా ఎవరో వేస్తేనే కానీ దాని మీదకి రావు, ఎవరో తయారు చేస్తేనే కానీ గ్లోబ్ ఇక్కడ ఉండదని వాదిస్తున్న నీవు, ఇంత పెద్ద భూమి దానికి అదే వచ్చింది, ఈ కొండలు, పర్వతాలు, సరస్సులు, వాగులు, నదులు, మనుష్యులు, జంతువులు, కీటకాలు, సరీసృపాలు, క్షీరదాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ క్రియేటెడ్ బీయింగ్స్ అవన్నీ కూడా దానికి అదే వచ్చేసాయని నువ్వు వాదిస్తూ ఉంటే నీ వాదనలో సత్యం ఎంత అని అడగగానే ఆ వ్యక్తి చాలా సిగ్గుపడిపోయాడు. కంటికి కనబడే ఒక గ్లోబ్ ఎవరో తయారు చేయకుండా రాలేదని వాదిస్తున్న నీవు, ఎంత పెద్ద భూమి దానికి అదే వచ్చేసింది, దానికి అదే ఏర్పడింది, మనుషులు దానికి అదే పుట్టేశారు, మనుషులు వాటికి అవే వచ్చేశారని నువ్వు వాదిస్తుంటే అసలు ఆ వాదనలో సత్యం ఎంత? దేవుడు ఉన్నాడు కాబట్టే ఆయన సమస్తమును నిర్వహిస్తున్నాడు. బైబిల్ దేవునికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. బైబిల్ అలా ఓపెన్ చేయగానే మొట్టమొదటిగా మనకు కనబడే మాట, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. నో డౌట్ అబౌట్ ఇట్. బైబిల్ ప్రకారం సృష్టి దేవుడు చేసిందే.
ఆయన తన మహిమార్థమై తన ఉద్దేశాల ప్రకారం సృష్టిని కలుగు చేశాడు. మనందరం సృష్టిలో భాగమై ఉన్నాం. దేవుడు తన మాట ద్వారా, తన శక్తి ద్వారా, తన ఉద్దేశాల ద్వారా సమస్తాన్ని కలుగు చేశాడు. ఈ విషయాన్ని నమ్మగలిగితే నువ్వెంత ధన్యుడువో, ఎంత ఆశీర్వాదం కలిగిన వాడో. కానీ అపవాది చాలామంది మనోనేత్రాలకి రోజున ఒక గురిడితనం కలుగు చేయడం ద్వారా చాలామంది నిజమైన దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. God's people, listen to me carefully. When you come to God, you must believe God exists, and whoever comes to him and looks unto him by faith, God gives reward. దేవుడు వారికి ఫలమును దయచేయువాడు. నీ ప్రార్థనకు ఫలముంది. హల్లెలూయా. నీ భక్తికేముంది? ఫలముంది. నీ విశ్వాసానికేముంది? ఫలముంది. I always tell you, there is a reward for your prayer. There is a reward for your devotion. There is a reward for your faith. ఏ విశ్వాసం అయితే సజీవుడైన దేవుని మీద నువ్వు పెట్టుకున్నావో, ఏ విశ్వాసం అయితే దేవుని వాగ్దానాల మీద నువ్వు కలిగి ఉన్నావో, ఈ విశ్వాసము ఎప్పుడు కూడా వ్యర్థమైపోయే విశ్వాసం కాదు. ప్రైజ్ ద లార్డ్. పౌలు భక్తుడు అదే అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉండని ఎడల మేము చేసే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే అన్నాడు. అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని మనం నమ్మలేకపోతే మన విశ్వాసానికి అర్థం లేదు అనే విషయాన్ని పౌలు భక్తుడు రాశాడు. ఈరోజు నీకు ఫలము దయచేయగలిగిన దేవుడు ఆయన. యోబు భక్తుడు అన్నాడు, దేవుడు మనకు అభయాన్ని దయచేస్తున్నాడు. గాడ్ గివ్స్ us సెక్యూరిటీ. గాడ్ బెస్టోస్ సెక్యూరిటీ ఫర్ అవర్ లైఫ్స్. ఏమిస్తాడు దేవుడు అని ప్రశ్నించుకుంటే, ఆయన వెతికే వారికి దేవుడు ఫలాన్ని దయచేస్తారు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి అంటే, మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నమ్ముతున్నాం. రెండవది, ఫలము పొందాలంటే మనం ఏం చేయాలట? ఆయన్ని వెతకాలి. అంటే దేవుడు ఎక్కడో 4 కట్టెల నుంచి దాక్కున్నాడు, మనం వెళ్ళి కనుగొని భావ్ అండం. పిల్లలు ఆడుతుంటారు, పికబు ఆడుతుంటారు కదా. దేవుడు ఎక్కడో దాక్కున్నాడు, మనం గవ్వ వెళ్ళి వెతకాలన్న దాని ఉద్దేశం కాదు అక్కడ. యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పారు. మత్తయి సువార్త 6:33 మనందరికీ తెలిసిన వాక్య భాగమే. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏం చేయబడుతున్నాయి? అనుగ్రహించబడుతున్నాయి. ప్రభువును వెంబడించడం అంటే అర్థం ఏంటో తెలుసా? సీకింగ్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్ ఇన్ ఆల్ థింగ్స్. అన్నింటిలో మొదట ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆయనకు ప్రయారిటీ ఇవ్వడం. మనకి కొన్ని ప్రయారిటీ లిస్టులు ఉంటాయి కదా. నాకు కూడా నా ఫోన్లో టు డూ లిస్ట్ ఒకటి ఉంటుంది. ఇంత విస్తారమైన పరిచర్య, ఇన్ని విభాగాల్లో ప్రతిరోజు కూడా నా పనులన్నీ కూడా నేను సక్రమంగా చేయాలంటే ఖచ్చితంగా నాకు ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక స్కెడ్యూల్ ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడే రేపటి దినం నేను ఏమేం చేయాలి, పరిస్థితులు ఏంటనేది స్కెడ్యూల్ చేసుకుంటాను. ఒకవేళ నెల ప్రారంభం ముందే ఫిబ్రవరి మాసాలన్నీ కూడా నేను ఎక్కడికి వెళ్ళాలి, నా ప్రయాణాలు ఏంటి, విమాన టికెట్లు ఏంటి, వీసాలు ఏంటి, లేదా ఈ విత్ ఇన్ ఇండియా అయితే ప్రయాణాలు ఎవరెవరు చేయాలి, మాతో ఎవరెవరు రావాలి, ఏ టీం ఎక్కడ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఒక నెల ప్రారంభంలో ఆ నెలంతటికి సంబంధించిన ప్లానింగ్ జరుగుద్ది. ఆ ముందు రోజు రేపటి దినాన్ని గురించిన ప్లానింగ్ అంతా చేసుకుంటాం. అలా చేసుకోగలుగుతున్నాం కాబట్టి దేవుని మహాకృప ద్వారా ఇంత బలీయమైన పరిచర్య చక్కగా ముందుకు సాగిపోవడం దేవుడు సహాయం చేసిన, ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా. అయితే గమనించండి ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా అలాంటి లక్షణం అరుకుతారు. మీరు నిజంగా జీవితంలో మీరున్న రంగంలో పైకి రావాలంటే రేపటి దినం ఏం చేయాలనే ఒక స్కెడ్యూల్ మీరు వేసుకోవడం చాలా మంచిది. అలా ప్లానింగ్ ఉంటే, ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మీ జీవితాలు చాలా బాగుంటాయి. కొంతమందికి ఒక గురి లేదు, గమ్యం లేకుండా ఉదయం లేచాం కదా, ఏదో తినడానికి వండుకున్నాం కదా, తర్వాత పడుకున్నాం కదా, మళ్ళీ రాత్రి అయిపోయింది కదా అన్న టైపే ఉంటారు తప్ప ఏదో ఒకటి సాధిద్దాం, ఏదో ఒకటి చేద్దాం, కుటుంబానికి, సంఘానికి, దేవునికి ఎంతో కొంత ప్రయోజనకరంగా ఉందాం అనే ఆలోచన చాలా మందిలో లేదు. సోమరితనం ఈరోజు చాలామంది కుటుంబాలను పాడు చేసేస్తుంది. ఏం చేస్తున్నామంటే ఏమీ లేదండి. ఏమీ లేని ఆ గురి లేని జీవితం అపవాదికి ఓ గోల్డ్ మైన్లా కనబడుతుంది, ఓ బంగారు గనిలా కనబడుతుంది. వాళ్ళని తన ఉద్దేశాల కోసం వాడుకుంటుంటాడు అపవాది. అందును బట్టి చూడండి, పని లేని వాళ్ళు ఈరోజు ముసలం ముచ్చట్లు మునగడానికి కానీ, ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కానీ, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు, నేరాలు, నిందలు, అవమానాలు వేయడానికి కారణం ఏంటో తెలుసా? నీకు గురి లేదు కాబట్టి, నీ గమ్యం లేదు కాబట్టి అలా తయారైంది నీ జీవితం. ఒక ఫోకస్ నీకు ఉండాలి, ఒక డిటర్మినేషన్ నీకు ఉండాలి. ఏదైనా సాధించాలనుకుంటే చేయగలగాలి. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఒకవేళ నిజంగా నీకు పని లేదని అనిపిస్తూ ఉంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. ఒక పేపర్ తీసుకోండి, దాని మీద ఏ విషయాల కోసం ప్రార్థన చేయాలో రాసుకోండి. దేశం కోసం ప్రార్థన చేయండి, రాష్ట్రం కోసం ప్రార్థన చేయండి, జిల్లా కోసం ప్రార్థన చేయండి.
మీకు తెలిసిన దైవజనులు ఎంతమంది అయితే ఉన్నారో, వాక్యానుసారమైన సేవ చేస్తున్న దైవజనులు, వారి పేర్లుంటో పేపర్ మీద రాసి వారి కోసం ప్రార్థన చేయండి, వారి కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్, అండ్ యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో నీ సమయాన్ని నువ్వు పెట్టుకోవడం. మనందరికీ ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయొచ్చు పర్వాలేదన్న ఆలోచన. అయితే దేవునికి సంబంధించిన విషయాలు ఏమన్నా వస్తే ఇక మనం లీస్ట్ ఆప్షన్ ఇవ్వడానికి అవకాశం లేదట. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్నింటికన్నా ప్రాముఖ్యంగా ముందు ఎవరిని పెట్టాలి? దేవుణ్ణి పెట్టాలి. ఆయన రాజ్య విస్తరణలో, ఆయన కొరకు జీవించడంలో మన ప్రయారిటీస్ లిస్ట్లో ఎప్పుడు కూడా దేవుడు ముందు ఉండాలి. అలా ఉంటే ఓ దేవుని సేవకుడు అన్నాడు, ఇఫ్ యు పుట్ గాడ్ ఇన్ ఫస్ట్ యూ విల్ నెవర్ బీ ద లాస్ట్ అన్నాడు ఆయన. నువ్వు దేవుణ్ణి అన్నింట్లో ముందు పెడితే ఈ లోకంలో ఏ విషయంలో కూడా వెనకబడవన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. అది నిజమైన విషయమే, అది వాస్తవమే. దేవుణ్ణి ముందు పెట్టేవాడు ఏ విషయంలో కూడా ఎక్కడ ఉన్నాడట? వెనకాల ఉన్నాడు. దేవుడు వారిని నడిపిస్తాడు, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన వెతికే వారికి ఫలము దయచేస్తాడు. ఎవరు పడితే వాళ్ళకి ఫలం ఇచ్చేవాడు కాదు ఆయన. నువ్వు వెతకాల ఆయన. ప్రభువును వెతికి అనుభూతిలో ఉండాలి. ప్రార్థనకు ఒక మంచి డెఫినేషన్ కనుక మనం ఇవ్వాలనుకుంటే, దేవుని సన్నిధిలో ఆయన వెతకడం, ఆయన చిత్తాన్ని వెతకడం, ఆయన ప్రణాళికలను వెతకడం. లార్డ్, వాట్ షుడ్ ఐ డూ, వాట్ మస్ట్ ఐ డూ? దేవుని సన్నిధిలో కూర్చొని అడగడం, ప్రభువా నేనేం చేయాలి? ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు, లేదా ఒక విశిష్టమైన ప్రాంతానికి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు, ఏదైనా నువ్వు చేసేటప్పుడు మొట్టమొదటిగా లార్డ్ వాట్ షుడ్ ఐ డూ, నేనేం చేయాలి? ఆయన అడగడం, ఆయన చిత్తాన్ని వెతకడం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, దేవుని చిత్తాన్ని వెతకడం అనేది చాలా శ్రేష్టమైన అంశం. అది పట్టుదలగా వెతకాలి, ఆసక్తితో వెతకాలి. ఎలా పడితే అలా వెతకడం కాదు. ₹2 కాసు పోయిందనుకోండి, ఎంతసేపు వెతుకుతారు మీరు? ఎంతసేపు వెతుకుతారు? పోతే పోని ₹2 ఏంటి అని వదిలేస్తాం. అదే స్త్రీలు ఒక 2 కాసులు బంగారం పోయిందనుకోండి, ఏం చేస్తారు? పోతే పోయిందిలే, ఎవరికోళ్ళు దొరుకుతుందిలే, మనం వాళ్ళని బ్లెస్ చేసిన వాళ్ళు అవుతామని వదిలేస్తారు ఎవరైనా? ఇల్లంతా బయట పెట్టేసైనా, భార్య భర్త పిల్లలను కూడా బయట పెట్టేశాను, ఉండండి బయట ఉండండి కాసేపు, ఎండలో ఏం పర్లేదు, మీకు డి విటమిన్ లభిస్తుంది అని చెప్పి లోపల ఆమె మొత్తం వెతికేసి ₹2 ఆ 2 కాసులు బంగారం దొరికేదాకా వెతుకుతానే ఉంటుంది. ఎందుకు అంటే అది విలువైంది కాబట్టి, శ్రేష్టమైంది కాబట్టి. ₹2 కాసునికి అంత విలువ ఎందుకు ఇవ్వలేదంటే పెద్ద విలువ లేనట్టుగా కొంతమంది భావిస్తున్నారు. గమనించండి ప్రియులారా, బైబిల్లో యేసుప్రభువు వారు ఒక సంఘటన చెబుతూ అన్నారు. ఒక ఆమెకి 10 కాయిన్లు ఉన్నాయట. ఎన్ని కాయిన్లు ఉన్నాయి? అందులో ఒక కాయిన్ ఏమైపోయింది? పోయింది. ఆమె ఒక వెండి నాణ్యమును పోగొట్టుకుంటే ఆమె దీపాన్ని వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఆ కాయిన్ ఏం చేసింది? నాకు అనిపిస్తూ ఉండదు, ఆమె కాయిన్ దొరకగానేట ఆమె తెలిసిన వాళ్ళందరినీ పిలిచి ఏం చేసిందట? వాళ్ళందరితో సంతోషించిందట. దెర్ వాజ్ అ పార్టీ, దెర్ వాజ్ అ రిజాయిస్మెంట్. సంతోషించింది, ఆనందించింది. ఒక మాటలో చెప్పాలంటే విందు చేసింది. నీ దొరికిందేమో ఒక వెండి కాయిన్, దానికోసం ఎంత ఫంక్షన్ కావాలా? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. మీరు ₹5 పోగొట్టేసుకున్నారు, ₹5 దొరకగానే 500 మందిని పిలిచి ఎవరైనా పార్టీ చేస్తారని ఇంట్లో? నీ దొరికింది ఎంత, నువ్వు పోగొడుతుంది ఎంత అనరా? ₹5 కాయిన్కి నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజ్ మంచూరియా పెడతానంటే మీ ఆయన ఒప్పుకుంటాడా? నీకు దొరికింది ₹5, నువ్వు ఏం చేస్తున్నావు పని అని ప్రశ్నించరా? కానీ అక్కడ ఆ కాయిన్ విలువ కాదు, కానీ ఆ కాయిన్ ఎంత అయితే విలువ చేస్తుంది దానికోసం. కానీ పూర్వ దినాల్లో ఒక చిన్న కట్టడ, ఒక కామెంటేటర్ ఏమంటాడంటే, వివాహం నిశ్చితార్థం జరిగిన తర్వాతట ఆ పెళ్లి కొడుకు తాను చేసుకుని పోయే అమ్మాయికి కాయిన్స్ ఇచ్చేవాడట. మళ్ళా పెళ్లి సందర్భంలో పెళ్లి రోజుకి ఆ కాయిన్స్ని పట్టుకురావాలట తిరిగి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. అందులో ఏ ఒక్క కాయిన్ దొరకకపోయినా, తీసుకురాకపోయినా పెళ్లి జరిగేది కాదట. అందును బట్టి ఆ కాయిన్ ₹1, ₹2, ₹5 అక్కడ కాదు, కానీ ఇట్స్ ఎ లైఫ్, ఆమె జీవితం అది. అందును బట్టి అది దొరకగానే సంతోషించింది, ఆనందించింది. దేవుని చిత్తాన్ని మనం వెతికే అనుభవం కూడా అలాగే ఉండాలి. కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు, ప్రభువా ఈ విషయంలో నీ చిత్తం ఏంటి నాయన? ఒక్క శుక్రవారం ప్రార్థన చేస్తారు. దేవుడు ఏమీ గనక ఒకవేళ నడిపింపు ఇవ్వకపోతే, గైడెన్స్ ఇవ్వకపోతే మనం అడిగేమండి, మన దేవుని దగ్గర నుండి మనకేమీ
రాలేదని వదిలేసామనుకోండి. చాలా ఒక చిన్న ప్రార్థన చేశానని దేవుడు ఇంకేమీ మాట్లాడడం లేదు, మౌనం అయిపోయాడు కాబట్టి ఇంకా ఆపేసానని చాలామంది అంటారేమో. కానీ కీప్ ఆన్ ప్రేయింగ్, చేయి ప్రార్థన చేయి పట్టుదలగా. నీ భర్తలో మార్పు కోసం ప్రార్థన చేస్తున్నావా, చేయి ప్రార్థన చేయి. అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాట మనం చూస్తాం. ఇట్స్ అ డైరెక్ట్ వర్డ్, బైబిల్లో రాయబడింది. అయితే దానికి ఉన్న ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే మీరు పొందేంత వరకు ఏం చేయండి, అడగండి. అది దాని అర్థం. నువ్వు దేవుల్లో నిలబడాలనుకున్నప్పుడు, స్థిరంగా బ్రతకాలనుకున్నప్పుడు, కృపావరాల్లో అభివృద్ధి పొందాలనుకున్నప్పుడు, దేవుని రాజ్య విస్తరణలో వాడబడాలనుకున్నప్పుడు, ప్రభువా ఈ విధానంలో నన్ను దీవించు ప్రభు, నన్ను వాడుకోనాయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒకసారి రెండుసార్లు అడిగేసి వెళ్ళిపోవడం కాదు. కీప్ ఆన్ ఆస్కింగ్ గాడ్, కీప్ ఆన్ సర్చింగ్ ఫర్ హిస్ విల్, కీప్ ఆన్ నాకింగ్ ద డోర్ ఆఫ్ ద లార్డ్. మీరు తట్టండి మీకు తీయబడుతుంది అన్నాడు. కన్సిస్టెన్సీ ఉండాలి మన భక్తి జీవితంలో. తొందరపాట్లు కానీ, త్వరిత నిర్ణయాలు కానీ, భక్తి జీవితంలో ఉప్పొంగే మనసు కానీ మనకు ఉండడానికి వీల్లేదు. చూడండి, కొన్నిసార్లు థమ్సప్ బాటిల్ కావచ్చు, లిమ్కా బాటిల్ కావచ్చు, అది ఓపెన్ చేసినప్పుడు ఆ మూత క్యాప్ ఓపెన్ చేయగానే బుస్సు మనం వచ్చేస్తుంది. ఏంటది? లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్. కొంతమంది భక్తి జీవితాలు కూడా అలాగే ఉంటాయి. క్రిస్మస్ రాగానే బుస్ 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 అంటారు. మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం అంతా ఎలా ఉంటుంది? కాముగా, క్వైట్గా. ఈస్టర్ రాగానే మామూలుగా ఉండవు బొసబొసలో. అదేనా భక్తి జీవితం, ఉద్రేకమైన జీవితం అది. కొన్ని సంఘాలు ఉంటాయి, ప్రైజ్ అండ్ వర్షిప్ అనగానే అబ్బో జనాలు ఎగరడం ఎగరడం ఎగరడం. అదే పరిశుద్ధాత్మ అనుకుంటారు చాలామంది. తీరా ప్రసంగం దగ్గరికి వచ్చారు, ముసుగులు వేసుకుని నిద్రపోతూ ఉంటారు అందరూ. దేవుని వాక్యానికి అక్కడే ఉండదు, ప్రాధాన్యత ఉండదు. ఓ 2 గంటల ఆరాధనలో 1:45 నిమిషాలు అలా ఎగిరి ఎగిరి చివరిలో అయ్యగారు 10 నిమిషాలు మాత్రం వాక్యం చెప్పి ముగించేస్తూ ఉంటాడు. ఆ 10 నిమిషాలు కూడా అందులో సగం మంది నిద్రపోతానే ఉంటారు. ఎందుకోసం? అలసిపోయామండి. అదా పరిశుద్ధాత్మ అంటే. ఉద్రేకపూరితమైన భక్తి నీకు కావాల్సింది, లేదా ఉజ్జీవం కావాలా? మన ఆత్మీయ తండ్రి గారు చెబుతుంటే చాలా శ్రేష్టమైన విషయాలు, ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ విషయాలు. పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత పొంగాల్సింది పాలా లేకపోతే పాత్ర? పాత్ర పొంగితే ఏమైద్ది? లోపల ఉన్న పాలన్నీ కింద పడిపోతుంటాయి. స్త్రీలు ఉదయాన్నే లేచిన తర్వాత టీ పెడదామనో కాఫీ పెడదామనో ఒక పాత్ర ఆ పొయ్యి దగ్గర తీసుకొచ్చి ఆ మంటను తగిలించే పాత్రను పెట్టగానే లోపల పాలు కొంతసేపటికి పొంగుతూ ఉంటాయి. దట్స్ కాల్డ్ రివైవల్. ఉజ్జీవం అంటే అది. ఉద్రేకం అంటే ఏంటో తెలుసా? పాత్ర పొంగడం అనమాట. ఇలా పెట్టగానే డడ్ పొగిడింది అనుకోండి, పాత్ర ఏమైపోతే పాలన్నీ నలుదిశలా చెల్లా చెదరైపోయి టీ టైంకి అక్కడ ఏమి ఉండవు అక్కడ కదా. కొంతమంది భక్తి జీవితాలు కూడా ఉద్రేకంగా ఉంటాయి, చాలామంది భక్తి జీవితాలు. కానీ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ రివైవల్ ఇన్సైడ్. మనలో ఉజ్జీవాన్ని దేవుడు కోరుతున్నాడు, ఉజ్జీవాన్ని కోరుతున్నాడు. అలాంటి అనుభవంలో మనం ఉందామా? అలాంటి అనుభవంలోనికి మనం వద్దామా? యేసు ప్రభు వారి శిష్యుల్లో కనానీయుడని సీమోన్ అని ఒక ఆయన ఉంటాడు. చదివారు ఎప్పుడైనా ఆయన పేరు? చదివారు కదా, వెరీ గుడ్. ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది, జెలోతీయుడని సీమోన్ అంటారు ఆయన. జెలోతీయుడు, జెలాట్ ఇంగ్లీష్లో. పూర్వదినాల్లో జెలాట్స్ అనేవాడు ఉండేవారు, అదొక గ్రూప్ అనమాట. వాళ్ళందరూ కూడా వాస్తవానికి యూదులే, కానీ వాళ్ళు రోమన్ల మీద పోరాడేవాడు. ఒక పొలిటికల్ ఫ్రీడమ్ కోసం పోరాడేవారు. రోమన్లు మనలను ఏలుబడి చేస్తున్నారు. వారు తమ సిద్ధాంతాలు, తమ ఉద్దేశాలు మన మీద తీసుకొస్తున్నారు. వారు ప్రింట్ చేసిన కాయిన్స్ మనం వాడాల్సి వస్తుంది. విగ్రహారాధన వ్యతిరేకించే యూదులు కొన్ని సందర్భాల్లో రోమన్లు వేసుకుని తిరిగే ఆ టోపీల మీద, లేకపోతే వారికి బట్టల మీద ఉండే ఆ రకరకాల బొమ్మలను చూడాల్సి వస్తుంది. అందును బట్టి ఇది మనకు కాదు అని చెప్పి పోరాటాన్ని దిగిన కొంతమంది యంగ్స్టర్స్, బ్లడ్ బాయిల్ అయిపోతుంది అంటారు చూసారా, అలాంటి యవనస్తులందరూ కూడా జెలాట్స్గా పిలువబడేవారు. వారిని గుంపుగా జెలోతీలు అనబడేవారు. దే వర్ ఫైటింగ్ ఫర్ పొలిటికల్ ఫ్రీడమ్. యేసు ప్రభు ఈ లోకానికి రాగానే ఆయన కూడా రోమన్ల విధానాలను ప్రశ్నించినప్పుడు, యూదుల మతాధికారుల ఆ విధానాలు ప్రశ్నించినప్పుడు, ఈ జెలోతీల్లో కొంతమంది బహుశా యేసు ప్రభువుకి ఆకర్షితులైన వారు ఉండొచ్చు. హీఈస్ ద రైట్ మ్యాన్, హీఈస్ ద రైట్ పర్సన్ హూ కెన్ లీడ్ us అని చెప్పి ప్రభు దగ్గరికి రాగానే, వాస్తవానికి యేసు క్రీస్తు ప్రభు ఉద్దేశం వేషధారణ మీద పోరాటం, లోక సంబంధ అనుభవాల మీద పోరాటం,
వాక్య వ్యతిరిక్తమైన అనుభవాల మీద యేసుప్రభు పోరాడుతూ ఉండగా బహుశా కొంతమంది ఆయన దగ్గర నిలబడి ఉండొచ్చు, కొంతమంది వెళ్ళిపోవచ్చు. కానీ ఈ జెలూతుడైన సీమోను యేసుప్రభు దగ్గరకు రాగానే ఆయన ఉద్దేశాలు గమనించి హీ చేంజ్ హిస్ లైఫ్, తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఒకప్పుడు ఉద్రేకపూరితమైన సీమోను ఇప్పుడు ఉజ్జీవపూరితమైన సీమోను అయ్యాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభువు దగ్గర సాత్వికం నేర్చుకున్నాడు, మృదుత్వం నేర్చుకున్నాడు, ప్రేమను నేర్చుకున్నాడు, క్షమాపణ నేర్చుకున్నాడు. దేవుని ఉద్దేశాలు, ఆయన రాజ్య సంబంధ విధానాల మీద దృష్టికి వచ్చింది. క్రైస్తవులు కేవలం భౌతిక సంబంధం వాటి కోసం పోరాడేవారు కాదు. క్రైస్తవుల పోరాటం ఇంకా ఉన్నతమైన పోరాటం. హల్లెలూయా. మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ చెప్పండి, వాయుమండలములో ఉన్న దురాత్మ సమూహాలతో మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. ఇట్స్ ఎ ప్రెషియస్ బ్యాటిల్, ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ బ్యాటిల్. ఈ పోరాటంలో నీవు నేను సైనికులమై ఉన్నాం. ప్రభువు మన నాయకుడై ఉన్నాడు. ప్రార్థన అంటే పోరాటం ప్రియులారా, చేయాలి. దేవునికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు, ఆయనకు మనం ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఏం చేస్తారట? ఆయన ఆశీర్వదిస్తాడు. చెప్పండి, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడు నమ్మాలి. ఆ తర్వాత ఆయన వెతికే వారికి ఆయన ఏమిస్తాడు? ఫలము దయచేస్తాడని. గాడ్ విల్ నెవర్ ఎవర్ డిసప్పాయింట్ యూ when you seek his will, when you seek his purpose. దేవునికి ఉద్దేశాన్ని వెతికినప్పుడు, ఆయన చిత్తాన్ని వెతికినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని నిరుత్సాహపరిచేవాడు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండో మాట దగ్గరికి వస్తే దేవుడు ఏమి దయచేస్తున్నాడు అని ఆలోచన చేస్తే తెస్సలోనికలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఇలా మాట్లాడుతాం. చూడండి, 1 Thessalonians chapter 3 and verse 13. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మరియు మన ప్రభువైన యేసు, చూడండి, మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనిందేమనుగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. చూడు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఏం దయచేస్తాడని అడిగితే యోబు భక్తుడు అన్నాడు అభయాన్ని దయచేస్తున్నాడు అన్నాడు. పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తున్నాడు, ఆయన ఫలము దయచేస్తున్నాడు అన్నాడు. ఇక్కడ మరలా పౌలు భక్తుడే తెస్సలోనికలకు రాస్తున్నాడు, ఆయన మీకు దయచేసే దేవుడు ఏంటి అంటే మీరందరూ ప్రేమలో వర్ధిల్లునట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు? దయచేస్తున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు. దేవుని బిడ్డలైన మనము అనుదినము దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేనిలో ఎదగాలి అంటే ప్రేమలో ఎదగాలి అన్నాడు. ఒక్కరి ఎడల ఒకడునో, చెప్పండి, మనుష్యులు అందరి ఎడలను మనం ఏం చేయాలి? ప్రేమలో ఎదగాలి, వర్ధిల్లాలి. మానవుడు అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ రోజుల్లో, కానీ ప్రేమలో మాత్రం అభివృద్ధి పొందలేకపోతున్నాడు. అదే ద్వేషం, అదే సంకుచిత స్వభావం, ఇతరులను హేట్ చేయడంలో చాలామంది ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉన్నారేమో అనుకుంటాం కదా. హేట్రేడ్ అనేది చాలా భయంకరమైన పరిస్థితి. కులాన్ని బట్టి ద్వేషించేవాళ్ళు కొంతమంది ఉంటారు. వారికంటే ఏదైనా తక్కువ కులస్తులు కనబడగానే కులాన్ని బట్టి ద్వేషించేవాళ్ళు. దేవుని దగ్గర కులాలు లేవు అని చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం, కానీ కొంతమంది ఇంకా ఆ కుల జాడ్యం, ఆ కుల గజ్జితో బాధపడుతూనే ఉన్నారు. ఆయా సందర్భాల్లో చాలా విషయాలు మనం వింటూనే ఉన్నాం. దేవుని బిడలు ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం వాటి నుండి విడుదల పొందాం కాబట్టి దేవుని బిడలం అయ్యాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. ద్వేషం ఉందా ఎవరి మీదనా నీకు? కొంతమంది పలానా వ్యక్తులు నాకు చాలా కీడు చేశారండి అని ద్వేషాన్ని పెంచుకుంటారు వాళ్ళ మీద. అవకాశం దొరికితే నేనేంటో రుజువు చేసుకుంటానండి, నా పవర్ ఏంటో రుజువుపరుచుకుంటానండి, నాకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళని కూడా క్రష్ చేస్తానండి, వాళ్ళని కూడా అప్రెస్ చేస్తానండి, ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళని అప్రెస్ చేశారని చాలామంది ప్రతీకారాన్ని, ఆ భయంకరమైన రివెంజ్ని వారి హృదయాల్లో పెట్టుకుంటారు. యోసేపు అదే రివెంజ్ తన మనసులో పెట్టుకుని ఉంటే అన్నలకు మేలు చేసి ఉండేవాడు కాదు. అన్నలు చేయకూడని ప్రతి ఘోరాన్ని చేశారు. యోసేపు హృదయంలో కనుక రివెంజ్ అనే ఆ మాటకు చోటుంటే అన్నంలో ముప్పతిప్పులు పెట్టి ఉండేవాడు.
కానీ యోసేపు అదంతా తీసేశాడు. కారణం అంటే యోసేపు దేవుని ఆత్మతో నింపబడినవాడు. ప్రైజ్ ది లార్డ్. సమాజంలో బహుశా కొంతమంది నీకు కీడు కలిగి చేసి ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యులే నీకు అన్యాయం చేసి ఉండొచ్చు. కొంతమంది బహుశా నీ ఆఫీసులో వాళ్ళు, నీ యూనివర్సిటీ వాళ్ళు నిన్ను నిందలకు గురి చేసి, ఇబ్బందులకు గురి చేసి, సమాజంలో ఒక చెడ్డ వ్యక్తిగా నేను చిత్రీకరించి ఉండొచ్చు. అయితే తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఇచ్చేయాలి? మనం దేవునికి ఇచ్చేసేయాలి. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, దేవా ద్వేషమును నన్ను బయటికి తీసుకురండి, ప్రతీకారాచరణ నన్ను బయటికి తీసుకుని ప్రార్థన చేయడం. అంతే. దేవునికి అప్పచెప్పేసాం తీర్పు తీర్చడం. మనం చేయాల్సిన పని ప్రేమలో ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. ఎక్కడైతే ప్రతీకారానికి ప్రేమను చూపిస్తామో, కీడుకు మేలు చేస్తామో, అక్కడ దేవుని నామం ఏం చేయబడుతుంది? మహింపరచబడుతుంది. ఎన్నో విషయాలు చరిత్రలో ఉన్నాయి. సింపుల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే అనేక మంది జీవితాల్లో జరిగిన సంఘటనలను ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా అనేక మందిని ఆలోచింపజేశారు వాళ్ళు. 1999 సంవత్సరం జనవరి 22వ తారీఖు, అంటే ఇప్పుడు ఇంకొక 4 రోజుల్లో 22వ తారీఖు వస్తుంది కదా. జనవరి 22 అనగానే మన మనసుల్లో మెదిలే ఒక సంఘటన భారతదేశంలో. గ్రామ్ స్టెయిన్స్ అండ్ గ్లాడిస్ స్టెయిన్స్ గారి కుటుంబం ఆస్ట్రేలియా నుండి వచ్చి ఒరిస్సా రాష్ట్రంలో కుష్ఠరోగులకు ఆశ్రమాలు కట్టారు వాళ్ళు. అంతకుముందు కుష్ఠ వ్యాధులందరినీ కూడా తీసుకెళ్ళి సొంత బిడ్డలే అడవుల్లో వదిలిపెట్టేస్తే, గ్రామ్ స్టెయిన్స్ గారు తన భార్య, తన 3 బిడ్డలు కూడా వ్యాన్ వేసుకుని వెళ్ళి అడవులన్నీ తిరిగి ఎక్కడెక్కడైతే గోని సంచుల్లో చుట్టువేయబడిన కుష్ఠ వ్యాధి కలిగిన వ్యక్తిని కనుగొంటారో వారిని తీసుకొచ్చి వారు వ్యాన్లో తీసుకొచ్చి ఆశ్రమాన్ని ఇస్తే, వారందరూ ఆశ్రమాల్లో పెరుగుతున్నారు. కంటి నిండా నిద్రపోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ కుష్ఠ వ్యాధి గ్రస్తులకి ప్రతిరోజు డ్రెస్సింగ్ చేయాల. ఈ పిల్లలే వెళ్ళి చేస్తుండేవారట. ప్రేమతో పలకరించేవాళ్ళు. వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకుని, మా సొంత కొడుకే, మా సొంత కూతురే అడవిలో వదిలిపెట్టేశారమ్మా, గోని సంచిలో చుట్టేసంటే, ఈ చిన్నపిల్లల్ని మేము లేమా మీకు, మేమే మీ పిల్లలం అనుకోండి, వీఆర్ యువర్ చిల్డ్రన్ అని ఆ పిల్లలు కుష్ఠవ్యాధి గ్రస్తులు ఉన్న వాళ్ళతో గడిపి, వాళ్ళతో ఆడుకొని ప్రేమను పంచి ఇంటికి వెళ్ళి పడుకున్నారండి చిన్న చిన్న పిల్లలు. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఓ జీపులో పెట్టి తగలబెట్టేసింది మన భారతదేశంలో ఉన్న కొంతమంది వ్యక్తులు, మతోన్మాదులు, మతమౌఢ్యులు. వాళ్ళు చేశారా పనులు? అలాంటి పనులు అంటే చేయలేదు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. కర్మను మార్చే అధికారం ఎవరికి లేదు. దేవుడు తల మీద రాసేడు కుష్ఠరోగంతో అలా పడి కుళ్ళిపోయి, ఆ చేతులు కాళ్ళు వంకరలు తిరిగిపోయి అలా ఉండాలని దేవుడు రాశాడు. ఇప్పుడు కనుక నేను వెళ్ళి వాళ్ళకి మేలు చేస్తే ఆ దేవుడు రాత్రి మార్చినట్టు అవుద్ది. అది మాకు పాపం చుట్టుకుంటుందని దూరంగా లేరా? కొన్ని విషయాలు జరిగినవి చెబుతుంటే కొంతమంది బాధ కలిగిస్తాయేమో, కానీ ఇది వాస్తవం కాదా? కర్మ సిద్ధాంతం, కర్మను మార్చే అధికారం ఎవరికి లేదని. అలాంటి అభాగ్యులైన మనకు ఒక్కళ్ళు కూడా సహాయం చేయకుండా చేతులు కట్టుకున్న వాళ్ళు లేరు మన దేశంలో. ఉన్నారు చాలామంది. కానీ దేవుని బిడ్డలే ఆ కర్మ అనే బౌండరీని దాటి ముందుకు వచ్చారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? ప్రేమ వారిని లాక్కుని వెళ్ళింది. నో, ఏ వ్యక్తిని కూడా కర్మలాగా కాలిపోయిందని ఎవరిని నిందించడానికి వీల్లేదు. గో అండ్ హెల్ప్ దెమ్. మీ శత్రువులను ప్రేమించండి, వారి కోసం ప్రార్థన చేయండి, అవసరతలు ఉన్న వారికి సహాయం చేయండి. ఆ మాటలే కదా సమాజంలో అనేక మంది నిలబెట్టే రోజున. వారు వెళ్ళి అంత మేలు చేస్తే దైవజనుడు వారిద్దరు బిడ్డల్ని జీప్లో పెట్టి తగలబెట్టేశారు, కాల్చేశారు. దేశం అంతా కూడా చాలా దేవుని బిడ్డలందరూ ప్రాముఖ్యంగా ఆ సందర్భంలో చాలా ఇబ్బందులు పడ్డారు, బాధపడ్డారు. అన్నం పెట్టిన చేతులను ఇలా కొరుకుని తినడం మంచిది కాదని చాలామంది అనుకున్నారు. ఆ సందర్భంలో గ్రామ్ స్టెయిన్స్ గారి సతీమణి గారు, గ్లాడిస్ గారు, ఆమె ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేసింది. నా భర్తను, నా చిన్న బిడ్డలిద్దరిని, తల్లికి కొడుకుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, చిన్న చిన్న బిడ్డలండి, వాళ్ళకి ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేం. పిల్లలకి చిన్నపిల్లకైనా దెబ్బ తగిలితేనే మనకు తగిలినట్టు ఫీల్ అయిపోతాం. అలాంటి ఇద్దరు పిల్లల్ని కాల్చేస్తే ఆ తల్లి మనసులో ఉన్న ప్రతీకారం ఎలా ఉంటుంది? అలాంటి తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా? నా భర్తను, నా ఇద్దరు బిడ్డల్ని కిరాతకంగా చంపేసిన ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా నేను క్షమించేస్తున్నాను. చట్టం అయితే దాని పని దాన్ని చేసుకునేవాడిని, కానీ నా హృదయంలో అయితే వారి మీద ఏ విధంగా ప్రతీకారం లేదు. నా యేసయ్య ముఖాన్ని చూసి వారిని క్షమించాను. నేను వారిలో కోరుకుంటుంది ఏంటంటే, ఏనాటికైనా వారు నా యేసయ్య ప్రేమను తెలుసుకుంటే చాలు, అంతకన్నా నేనేమి ఆశించట్లేదు. ఈ మాట ఎప్పుడైతే విన్నదో భారతదేశం ఉలిక్కిపడింది. ఇంత ప్రేమ, ఇంత సహనం ఎక్కడుంది? ఎవరు నేర్పించారండి?
ఇలాంటి ప్రేమకు నిర్వచనం ఎవరిచ్చారు? ఎవడైనా నీ కీడు చేస్తే కీడు చేసాయి, అదే ధర్మం అని బోధించారు చాలామంది. ఎవరైనా నీకు ఇబ్బంది కలిగజేస్తే మళ్ళీ ఇబ్బందులకు నెట్టేసాయి, అదే ధర్మం అంటున్నారు చాలామంది ఈ రోజుల్లో. కానీ యేసయ్య అలా చెప్పలేదు. నీ శత్రువులు కూడా ప్రేమించని చెప్పాడు నా యేసయ్య. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన ఎంత ఉన్నతమైన అనుభవాల చేత ఆయన నింపడ్డాడు. మీలో ఎవరైనా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మార్పు పొంది చిన్న బిడ్డలంటూ వాళ్ళు అవ్వండి అన్నాడు యేసయ్య. ఈ మాటకును మీలో ఎవరైనా స్వర్గం చేరుకోవాలంటే మీతో పాటు 10 మంది చంపేసేయండి. మీ మత వ్యాప్తి కొరకు ఎవరైతే అడ్డొస్తారో వాళ్ళని చంపేయండి. అలా చంపేస్తే స్వర్గంలో మీకు చాలా 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 మేళ్ళు ఉంటాయి అని చెప్పడం ఎలా ఉంది? ఇందులో ఏది భవ్యం, ఏది సరిగ్గా ఉంది, ఏది అర్థవంతంగా ఉంది? నా యేసయ్య చెప్పాడు, మార్పు నుండి చిన్న బిడ్డలు అవ్వండి, మీ పరలోకంలో ఉంటాడని చెప్పాడు ఆయన. కొంతమంది ఏమంటారు తెలుసా? నీ మత వ్యాప్తి కోసం ప్రజలు అడ్డొస్తే చంపేసాయి. అలా చంపడం వలన నీవు పరలోక రాజ్యంలో చాలా బెనిఫిట్లు ఉంటాయి నీకు. అవన్నీ చెప్పను. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పే ఆ మాటలు, ప్రలోభ పెట్టి ఆ మాటల ద్వారా ఈ రోజున ఉగ్రవాదం పెరగట్లేదా? ప్రపంచంలో తీవ్రవాదం పెరగట్లేదా? యేసయ్య బోధలో ఒక మనిషిని సన్మార్గంలో నడిపించాయి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. హల్లెలూయా. ప్రేమలో ఎదగండి. గ్రో ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు విశ్వాస జీవితంలో నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నప్పుడు ప్రతిరోజు విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. నీలో ఏ ఒక్కరి మీద ద్వేషం ఉండడానికి వీల్లేదు. ఉదయాన్నే లేచిన తర్వాత నేను చేసే చాలా ప్రార్థనల్లో ఓ ప్రార్థన ఏంటో తెలుసా? లార్డ్ హెల్ప్ మీ టు లవ్ ఎవ్రీవన్. ప్రేమించే మనసు నాకు ఇవ్వండి అయ్యా. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను ఎవరిని ద్వేషించడానికి లేదయ్యా. నేను ద్వేషించేదంటూ ఎవరినైనా ఉంటే అది సాతానుగానే తప్ప ఇంకెవరిని నేను ఏం చేయకూడదు, ద్వేషించకూడదు. నాలో ప్రేమ పెంచండి అయ్యా. ప్రార్థన చేస్తాను దేవుని సన్నిధిలో ప్రతిరోజు. ఐ వాంట్ టు గ్రో మోర్ ఇన్ లవ్. అవును. బట్టి కొన్ని సందర్భాల్లో ఏదో ఒక తరుణంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరైనా మాకు ఎదురైనా కానీ పరిపూర్ణమైన మనసుతోనే నవ్వుతాను, వారితో ప్రేమతోనే ఆ చిరునవ్వు నవ్వుతాను. కానీ ఎవరి మీద నేను ద్వేషాన్ని పెంచుకోలేదు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? ప్రభు బిడ్డలుగా ఎదుగుతున్న మనము, ప్రార్థనలో మోకరిస్తున్న మనందరం కూడా దేవుని యొక్క విలువలతో మన జీవితాన్ని నింపుకోవాలి. ఒక్కని ఎడల ఒక్కడును, మనుషులందరి ఎడల మీరేం చేయండి? ప్రేమ కలిగి ఉన్నట్లుగా వర్ధిల్లండి. అలాంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ఎంతగా ఎక్కువగా దేవునిలో మనం ఎదుగుతూ ఉంటామో, దేవుని ప్రేమిస్తుంటామో, దేవుని ప్రేమలో వర్ధిల్లుతుంటామో. ఇప్పుడు కదా ఒక వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడదు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం ద్వారా పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఎందుకు సమస్తం సమకూడి జరుగుతున్నాయంటే మనకు మేలు కలగడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోమా 8:28 ఆ వాగ్దానం మనకి చాలా ఇష్టం. సమస్తము సమకూడి జరుగుతున్నాయనే వాగ్దానాన్ని ప్రతిరోజు క్లెయిమ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. లార్డ్ ఫుల్ఫిల్ ది ప్రామిస్ ఇన్ మై లైఫ్ అని అడుగుతున్నాం. కానీ అట్ ది సేమ్ టైం ఎస్, గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ ప్రామిస్. దేవుడు తన వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తారు. కానీ మనం చేయాల్సిన పని ఏంటి? అందరినీ ద్వేషించుకుంటూ వెళ్ళిపోయి దేవుని కూడా ప్రక్కన పెట్టేసి సమకూడి జరిగించమంటే ఏం జరుగుతాడు? ఆయన ప్రేమించడం నేర్చుకో. దేవుని ప్రేమించు, పొరుగువారిని ప్రేమించు. అప్పుడు సమస్తము సమకూడి. ద్వేషం ప్రతీకారాచ్యలో ఉండి ఈ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చుకోవడం అంటే దేవుడు నవ్వుకుంటాడు. ప్రేమలో అభివృద్ధి పొందాలని దేవుడు కోరుతున్నాడు. దయచేయునుగాక. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. మూడో మాట దగ్గరికి వద్దాం. చూడండి, ఈసారి ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 32 and verse 39. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చదివితే ఈ మాట అక్కడ రాయబడింది. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు, వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వారు నిత్యము నన్ను ఏం చేయాలి? భయపడినట్లుగా. భయపడుట అనే మాట హిబ్రూలో యారే అనే పదం, రెవరెన్షియల్ ఫియర్. దేవుని పట్ల మనకు భయం ఉందంటే గౌరవప్రదమైన భయం అది. ఆ భయాన్ని కలిగి ఉండునట్లుగా నేను వారికి ఏమిస్తున్నాను? ఏక హృదయమును, ఆ తర్వాత ఏక మార్గము. దేవుని బిడ్డలందరూ కూడా ఇలాంటి అద్భుతమైన అనుభవంలో ఎదుగుదురుగాక. దేవుని బిడ్డలైన మనందరికీ ఏముండాలట? ఏక మనస్సు ఉండాలి.
ఏక మనసు ఎప్పుడు వస్తుందంటే ప్రభువుని మధ్యలో పెట్టినప్పుడు, ప్రభువుని సెంటర్గా ఉంచినప్పుడు కదా. ప్రభువుకి అన్నింటిలో ప్రాధాన్యత. ఇప్పుడు సంఘంగా మనం ఉన్నాం, మనందరిలో ఏక మనసు ఉండాలంటే మనందరం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రభువు ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబంలో ఏక హృదయం కావాలంటే అందరూ కూడా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడప్పుడు తాడు లాగే చిన్న గేమ్ ఒకటి ఉంటుంది. తాడు లాగుతూ ఉంటారు, అటు కొంతమంది ఇటు కొంతమంది, మధ్యలో ఒక గీత ఉంటుంది. ఆ గీత ఎవరైనా దాటి వచ్చేసారంటే వారు అవుట్ అయిపోయినట్టు కదా. ఆ తాడు ఆడేటప్పుడు అటు ఒక 20 మంది ఇటు ఒక 20 మంది ఉన్నప్పుడు అందరూ కలిసి ఎటు లాగాలి? ఒకే డైరెక్షన్లో ఆ తాడును లాగాలి. అలా కాకుండా ఇద్దరు తూర్పుకి, ఇద్దరు పడమరకి, ఇద్దరు ఉత్తరానికి, ఇద్దరు సౌత్కి వెళ్ళారనుకోండి, అందరూ గుంపుకి వెళ్ళిపోయి ఎందులో పడిపోతారు, వెళ్ళి అవతల వారి టీంలో పడిపోతారు వెళ్ళి. ఎందుకోసం? ఇక్కడ సేమ్ ఫోర్స్ లేదు, ఇక్కడ ఏక హృదయం లేదు, ఐక్యత లేదు, కాబట్టి వెళ్ళి పడిపోతున్నారు. చాలా కుటుంబాలు, చాలా సంఘాలు ఈరోజు శత్రువు దొరికేయడానికి కారణం ఏంటో తెలుసా? వారిలో ఏమి లేదు, ఐక్యత లేదు. దేవుని బిడ్డలుగా ప్రార్థించడానికి కూడిన మనందరం కూడా ఏక మనసు కోసం ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏక మనసు కోసం దేవుని అసలు ఏం చేయాలా? గోజాడాలి. అపవాది ఈ రోజుల్లో ఏకత్వాన్ని, ఐక్యతను దొంగిలిస్తూ దేవుని సంఘాల్లో చిచ్చులు పెడుతూ, సంఘాల్లోనే గొడవలు తీసుకొస్తూ, రాజకీయాలు, ఎలక్షన్లు, కమిటీలు ఇవన్నీ కూడా సంఘాల్లో పట్టుకొచ్చి లోక సంబంధంగా బయట ఎలాంటి పరిస్థితులు అయితే జరుగుతున్నాయో అలాగే జరుగుతున్న పరిస్థితుల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి. అన్నీ ఇలా ఉన్నాయని నేను అంటలేదు. కొన్ని సంఘాల్లో ఎలక్షన్లో మా కోటేయండి, మా గ్రూపును గెలిపించండి, మా గ్రూపు. ఎందుగా గెలిపించడం? నువ్వు ఏం ఉద్ధరిస్తున్నావు గెలిపించాలి నిన్ను? నువ్వేమైనా సువార్త విషయంలో భారంగా ఉన్నావా? 10 మంది సువార్త చెప్పడంలో ఏమైనా ఇష్టంగా ఉన్నావా? దేనికోసం నేను గెలిపించాలా? మైకిల్ పెట్టి కొట్టుకోవడాలు, పాస్టర్లు, దేవుని సేవకులు అనబడే వాళ్ళందరూ ఆ సంఘాల ముందు దెబ్బలాడుకోవడాలు, అంగిలు చిరిగేదాకా దెబ్బలాడుకోవడాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఏక మనసు లేదు. అపవాది దొంగిలించేశాడు చాలా సంఘాల్లో. దర్శనాన్ని పోగొట్టేసుకున్నారు. అంతకన్నా విచారం మరొకట్లేదు. అలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీ దృష్టి పడితే, అలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీ కన్ను దృష్టిలోకి వస్తే వెంటనే దేవుని సన్నిధిలో ఉండి ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, చెలరేగిపోతున్న అపవాది కార్యాలను లయపరచండి ప్రభువా. సంఘములలో ఐక్యత, దేవుని బిడ్డల ఐక్యత. మన నినాదం ఒక్కటే, హల్లెలూయా. ఏంటా నినాదం? యేసే లోకరక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డల యొక్క ఐక్యత ద్వారా ప్రపంచంలో మార్పు వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అంతేగాని లోకానికి సంఘాలు ఈ రోజున అలుసుగా దేవుని నిందించడానికి, అవకాశాలుగా ఉండడానికి వీల్లేదు. ప్రార్థనలో మనం మోకాళ్ళు లొంగినప్పుడు, ఆది అపోస్తలుల యొక్క ప్రార్థనా విధానం ఎంత గొప్పదంటే అందరూ కలిసి ఏక హృదయంతో ఏం చేశారంట? వాళ్ళు ప్రార్థన చేశారు. అందును బట్టి సహవాసము అనే మాట ఉంటుంది కదా బైబిల్లో. సహవాసము, కలిసి నివసించడం. సహవాసం అంటే అర్థం ఏంటి? సహ అంటే కలిసి, వాసం అంటే నివసించడం. సహవాసం అంటే కలిసి నివసించడం. ఉపవాసం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉప అంటే ఉప్మా. అమ్మ, నీకు తెలిసిన ఉపవాసం అదేనేమో. ఉపవాసం అనగానే ఉప్మా వండుకుని తినేటప్పుడు చాలామంది. ఉపవాసం అంటే దేవుని దగ్గరగా రావడం. ఉప అంటే దగ్గరగా అని అర్థం. ఉపవాసం అంటే ఎవరికి దగ్గర? దేవుని. కొంతమంది ఉపవాసం చేస్తారు. ఈరోజు ఫ్రైడే అండి, మేము ఫాస్టింగ్ అండి, ఊరు వెళ్తున్నాను, మా కోసం మీరు కొంచెం ప్రార్థన చేసేయండి. ఇంకెందుకే మనం ఉపవాసం చేయడం? అది ఆచార సంబంధం ఉపవాసమే కానీ అర్థవంతమైన ఉపవాసం కాదు. ఉపవాసం అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆ సమయాన్ని దేవుని కోసం కేటాయించి వాక్యం చేయడంలో, ప్రార్థన చేయడంలో వినియోగించాలి. కానీ ఉపవాసం అండి అని చెప్పి ఎవరో చేస్తున్నట్టుగా నువ్వు కూడా ఉపవాసం చేయడేసే ఆ పరిస్థితి కాదు బైబిల్ చెబుతుంది. ఉపవాసం అంటే దేవుని దగ్గరగా రావడం, కమింగ్ క్లోజర్ టు గాడ్. పుట్ ఎవ్రీథింగ్ అసైడ్. సమస్తాన్ని ప్రక్కన పెట్టేసాయి. ఫోను, ల్యాప్టాప్ అన్నీ పక్కన పెట్టు, కూర్చో దేవుని సన్నిధిలో. లార్డ్, టాక్ టు మీ, రివైవ్ మీ లార్డ్, రిఫ్రెష్ మీ. నీ సన్నిధికి వెళ్తున్నాను, సేవకుని ద్వారా నాతో మాట్లాడండి అయ్యా. నా హృదయంలో ఎలాంటి బాధలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, నా జీవితంలో పరిష్కారం దొరకని సమస్యలు ఉన్నాయో, లార్డ్ స్పీక్ టు మీ త్రూ యువర్ సర్వెంట్. ప్రార్థనాపూర్వకంగా రావాలి దేవుని దగ్గరికి. ఉపవాసము, సహవాసము. సహవాసం అనే మాట హిబ్రూలో కొయినోన్య అనే పదం వాడారు. కొయినోన్య అంటే షేరింగ్ వన్ పాట్. ఒకే కుండలోనిది భుజించడం, ఒకే పాత్రలోనిది త్రాగడం, అది సహవాసం అంటే. కొన్ని దేశాల్లో కుటుంబం అంతా కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేస్తారు. తెలుసా మీకు ఆ విషయం?
తండ్రి ఓ పక్క, తల్లి ఓ పక్క, పిల్లలందరూ ఒక చోట కూర్చుని ఒకే ప్లేట్లో పెట్టుకుంటారు భోజనం. ఎవరికి కావాల్సింది వాళ్ళు లాక్కుని తింటూ ఉంటారు. పెళ్ళైన రోజు భార్యాభర్తలకి ఒకే ప్లేట్లో భోజనం పెడతారు. మీరిద్దరూ ఒకటే ఈ రోజున నేను చెప్పడానికి అన్నమాట. ఆ ఒక్క ఆకుల్లో లేకపోతే ఒక్క అరిటాకులో భోజనం పెట్టి ఇద్దరిని తినమంటారు. కొయినోనియా, షేరింగ్ వన్ పాట్, సమిష్టిగా ఉండడం, కలిసి ఉండడం, దేవుని బిడ్డలందరూ కలిసి బ్రతకడం. అలాంటి ఆధ్యాత్మిక అనుభవం మనం ఎదగాలి. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు రక్తం మనందరినీ ఒకటిగా చేసింది. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు రక్తం మనందరినీ ఐక్యపరిచింది, సమాధానపరిచి దేవునితో సంధి చేసి మనందరినీ సంఘముగా దేవుడు చేర్చినప్పుడు మనందరం ఏక హృదయము, ఏక మార్గము. ప్రార్థన చేయాలి. కుటుంబాల్లో ఏకత్వం కావాలి. భర్త ప్రార్థనకి వెళ్దామంటే భార్య సినిమాకి అంటది, లేదు అక్కడ ఏకత్వం లేదు. ఇద్దరు మళ్ళీ విశ్వాసులే అని పిలిపించుకుంటున్నారు వాళ్ళు. ఇంకా అస్తమాను మందిరమేనా, ఇంకా పాస్టర్ గారికి ఇంకా పని పాట లేదు, రోజు మీటింగ్లు అంటూ ఉంటారు. ఆ మీటింగ్ అంటారు, ఈ మీటింగ్, మనకేమి లేవా? ఇంక ప్రతిరోజు ప్రార్థనేనా? ఈరోజు సినిమాకి వెళ్దా, లేకపోతే మరొకటి అని చాలామంది బహుశా అనుకోవచ్చేమో. కానీ కీప్ ప్రేయింగ్. ఇద్దరిలో ఏకాత్మ ఉండాలి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం. అదేంటో కొంతమంది భార్యాభర్తల్లో తప్పు చేయడానికి ఉన్నంత ఏకత్వం దేవుని పనులు చేయడం మీద ఉండదు. తప్పు చేయడానికి ఉన్న ఏకత్వం అననీయ సప్పీరాల వలె అబద్ధాలు ఆడడానికి ఇద్దరు ప్రిపేర్ అయిపోతుంటారు ఇంట్లో. ఈరోజు వెళ్ళలేదుగా మన ఆదివారం దేవుని మందిరానికి, మధ్యాహ్నం కంపల్సరీ పాస్టర్ గారు ఫోన్ చేస్తారు మనకి ఎందుకు రాలేదని, ఇలా చెప్పాయి. అక్కడ ఉండదు ఐక్యత. అసభ్యకరమైన కార్యాల మీద ఐక్యత ఉంటుంది చాలామందికి. కానీ దేవుని బిడ్డలు అననీయ సప్పీరాల వల్ల ఐక్యత కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. వారు దేవుని కొరకట తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఏం చేశారంట, వాళ్ళు తెగించారట. పౌలు భక్తుడు దేవుని స్వార్థ పరిచర్యలో బలంగా వాడబడ్డానికి కారణం ఏంటో తెలుసా? అననీయ సప్పీరా లాంటి కుటుంబాలు ఎన్నో పౌలు భక్తుడిని అద్భుతమైన రీతిలో ప్రోత్సహించాయి, సపోర్ట్ చేశారు. ప్రాణాలు ఇవ్వడానికైనా ముందుకు వచ్చేసారంట వాళ్ళు. ఎంత అద్భుతమైన లక్షణాన్ని కలిగి ఉన్నారు. మన కుటుంబాలు అట్టి విధానంలో ఐక్యతలో ఎదుగునుగాక, మన సంఘాలు అట్టి విధానంలో ఐక్యతలో బలపడునుగాక. శుక్రవారం ప్రతిసారి దేవుని దగ్గరకు వచ్చిన మనందరం కూడా వీ హ్యావ్ టు క్రై అవుట్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్. భారతదేశంలో దేవుని బిడ్డలు, దేవుని సంఘాలు ఐక్యతతో వర్ధిల్లినట్లుగా దేవుని బిడ్డలందరూ ఒకే నినాదం, ఒకే స్వరం, ఒకే దర్శనం, ఒకే లక్ష్యం మనం కలిగి ఉండగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. ప్రభు రాజ్య స్థాపనలో దేవుడు మాట్లాడుతున్నాడు, నిత్యము వారు నాకు భయపడినట్లుగా నేను వారికి ఏక హృదయాన్ని కలుగు చేస్తున్నాను. అలాంటి అనుభవాల్లో మనం ఎదుగుదామా? అలాంటి ఆశీర్వాదాలు మనం ముందుకు సాగిపోదామా? దేవుడు దయచేవాడు, అభయాన్ని దయచేస్తున్నాడు. రెండవది, ఆయన తను వెతుకు వారికి ఏమిస్తున్నాడు? ఆయన ఫలమును దయచేస్తున్నాడు. మూడవది, ప్రేమలో అభివృద్ధి పొందినట్లుగా తన కృపను విస్తరింపజేస్తున్నాడు, దయచేస్తున్నాడు. నాలుగవది, దేవుడు మనకు ఏక హృదయమునో ఏక మార్గమునో దయచేస్తున్న దేవుడు ఆయన. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళు మూసుకోనండి. ఈరోజు ఎంతవరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను కూడా మన హృదయాల్లో స్థిరపరుచుకుంటూ, ఎస్ లార్డ్, వీ హ్యావ్ కమ్ టు యువర్ ప్రెజెన్స్ టు క్రై అవుట్ ఇన్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. నీ సన్నిధిలో మేమందరం మొర్ర పెట్టడానికి, ఏక మనసుతో ప్రార్థన చేయడానికి ప్రభువా నీ సన్నిధికి వచ్చాం. ఏకాత్మ మాకు దయచేయండి ప్రభువా, ఏక హృదయం మాకు ఇవ్వండి అయ్యా. లార్డ్, గివ్ అస్ వన్నెస్, గివ్ అస్ యూనిటీ. సంఘాల్లో అయ్యా నీ మార్గములలో మేము నడుచున్నట్లుగా, నీకు భయపడినట్లుగా ఏక హృదయము మాకు దయచేయండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. కుటుంబాల్లో ఐక్యత కొరకు ప్రార్థన చేద్దాం. ఆనాడు దేవుని బిడ్డలు ఐక్యతతో సహవాసంలో వారు అభివృద్ధి పొందారు. గొప్ప బీద అనే తారతమ్యం లేదు. ప్రతి ఒక్కరూ దేవుని మార్గములో ఎదుగుతూ దేవుని చిత్తంలో కొనసాగుతున్నారు. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా అలాంటి లక్ష్యంతో పనిచేద్దామా? సేవకుల ఐక్యత కోసం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలు సంఘాల్లో ఐక్యత కోసం ప్రార్థన చేయాలా? దేవుని చిత్తాన్ని ప్రతి ఒక్కరు గ్రహించినట్లుగా, దేవుని ఆత్మ ద్వారా నింపబడిన రాజ్య విస్తరణలో వాడబడినట్లుగా మనం ఎదుగునట్లుగా ప్రార్థన చేద్దాం. తన్ను వెతికే వారికి దేవుడు ఫలం ఇస్తాడట. అమ్మా, ఇంతవరకు ఏవేవో వెతికావు, ఎక్కడెక్కడో వెతికి అలసిపోయావేమో. ప్రయోజనం కోసం, ఆధ్యాత్మిక దీవెనల కోసం, శారీరకమైన ఆశీర్వాదాల కోసం ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగి ఎన్నెన్నో వెతికి అలసిపోయావేమో. కమ్, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్.
దేవుని యొక్క రాజ్య విస్తరణలోను వాడబడినట్లుగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు. ఈరోజు అన్నింటిలో ప్రాధాన్యత ఇచ్చి వెతుకు. ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వడంలో మనందరం ఎదుగుదామా? నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. యవనస్తులు మోకరించండి, మోకాళ్ళేంటి యవనస్తులు, కుర్చీలో కూర్చుని యవనస్తులు మోకరించండి. యవనస్తులు అందరూ మోకాళ్ళేసి దేవుని సెల కనపడదు. మోకరించలేని వారు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం కాసేపు. మోకరించలేని వారు లేచి నిలబడండి, మోకాళ్ళు లేని వాళ్ళు మోకరించండి. అడుగుదాం, ప్రభు వచ్చానయ్యా నీ సన్నిధికి, ఏక హృదయం నాకు ఇవ్వండి అయ్యా. విభేదాలు సృష్టించే మనసు నాలోంచి తీసేయండి అయ్యా. నిందలు వేసే మనసు నాలోంచి తీసే ప్రభువా. ద్వేషం నాలోంచి తీసేయండి అయ్యా. ప్రతీకారం నాలోంచి తీసే ప్రభువా. లార్డ్ ఫిల్ మీ విత్ మోర్ ఆఫ్ యూ. నీతో నన్ను నింపండి నాయన, నీ ప్రేమతో నన్ను నింపండి. అడగండి ప్రతి ఒక్కరు కూడా. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. అయ్యా నీ ప్రేమ తప్ప మరొకటి కొద్దయ్యా. అన్నింటిలో ప్రాధాన్యత నీకే స్వామి. హెల్ప్ మీ టు డెవలప్ మై సెల్ఫ్ ఇన్ యువర్ లవ్. నాలో ఉన్న ద్వేషం, కోపం, అహంభావం తొలగించండి ప్రభువా. చేయి, ప్రార్థన చేయమ్మా. నువ్వు దేవుడిని మొదట వెతను నేర్చుకుంటే అన్ని విషయాలు దేవుడిని ఆశీర్వదిస్తాడు. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నీకై సహించెదనంత, నీ బలము నాకిమ్ము. నీకై సహించెదనంత, నీ బలము నాకిమ్ము. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు. యేసయ్యా నేను వచ్చాను, ఈ ప్రేమ కనుగొను. దేవా నే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు. అందరూ చెప్తాడు, ప్రభువా నీ ప్రేమను వెతుక్కుంటూ వచ్చానయ్యా. నే వచ్చితిని. అయ్యా నీ సన్నిధిలోని సమాధానం వెతుక్కుంటూ వచ్చాను. అందరూ దేవుని వైపు చూద్దాం. అమ్మా నీకున్న వేదన, నీకున్న బాధ, నీకున్న కష్టాన్ని తొలగించే దేవుడు ఆయన. చూడు దేవుని వైపు. ఆయన వెతికే వారికి దేవుడు ఫలం ఇస్తాడని వాగ్దానం చేసింది దేవుడు. నిన్ను మర్చిపోవట్లేదు ఆయన, నిన్ను విడిచిపెట్టలేదు ఆయన. నీ మనసంతా దేవుని మీద కేంద్రీకరించు. నీకున్న ఇబ్బంది ప్రభుతో చెప్పుకో. ప్రేమలో అభివృద్ధి పొందు. విశ్రాంతిని చెడు దేవా, శ్రమలెల్ల తీర్చుమయా. విశ్రాంతి
2 నిమిషాల సమయం తీసుకుని అందరూ ప్రార్థించండి. మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి. దేవుని సందుకు వచ్చారు, మీ 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 హృదయాన్ని ఆయన సన్నిధిలో కృమ్మరించండి. వాట్ ఎవర్ యు నీడ్ టెల్ టు గాడ్. చెప్పు, దేవునితో చెప్పండి. ఆయన మీ ప్రార్థన వింటున్నాడు. ఆయన అభయాన్ని దయచేసే దేవుడు. ఆయన యోబు గారి యొక్క ధైర్యాన్ని చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, కానీ దేవుడు యోబులో ఉన్న ధైర్యాన్ని మాత్రం తొలగించలేదు. అభయాన్ని ఇస్తూనే ఉన్నాడు. దేవుని కనుదృష్టి యోబు మీద ఉంది కాబట్టి సమస్తాన్ని కోల్పోయిన యోబు 2 దీవెన పొందాడు. ఈరోజు అన్ని కోల్పోయిన నువ్వు బాధపడుతున్నావేమో, అన్ని కోల్పోయిన ఏడుస్తున్నావేమో, 2 దేవుడిని దీవించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన. God can restore every kind of blessing that you have lost. చూడు, ఆయన వైపు చూడు. 1-2 నిమిషాలు అందరూ గట్టిగా ప్రార్థించండి. బిగ్గరగా చేయండి, పర్లేదు. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. ఆన్లైన్లో చూస్తున్నాడు, వేరే యువ ఏ దేశంలోంచి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, ఈ ప్రార్థనలు మీరు ఏకీవిస్తున్నారు. ఒకవేళ భారతదేశానికి చాలా దూరంగా ఉన్న దేశాల్లో మీరు ఉన్నారు, మీ చుట్టూ ఎవరు లేకపోవచ్చు, కానీ దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. ఆయన మీకు అభయాన్ని దయచేస్తున్న దేవుడు ఆయన. జస్ట్ లుక్ అన్ టు గాడ్. చూడండి, దేవుడి వైపు చూడండి. బలమైన కార్యాలు చేయబోతున్నాడు ఈరోజు. తను వెతికే వారికి దేవుడు ఫలం ఇస్తున్నాడు. నువ్వు వెతకడం నేర్చుకుని ఫలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. యేసయ్యా, నీకే మహిమ, నీకే ఘనత నాయన, ప్రభావం నీకే. గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. దేవునికే ఘనత, దేవునికే మహిమ. హల్లెలూయా. ప్రభువా, విన్న వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు స్వామి. నువ్వెంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మాకు దయ చేయువాడు గనుక నీకు వందనాలయ్యా. అభయాన్ని ఇచ్చే దేవుడు అయ్యా, ఫలమునిచ్చే దేవుడు అయ్యా, ప్రేమలో అభివృద్ధి పొందడానికి నీ కృపను కృమ్మరిస్తున్న దేవుడు నాయన. ఓ దేవా, ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును నా ప్రజలు నాకు లోబడి జీవించినట్లుగా. ఎంత మంచి దేవుడు ప్రభువా. విన్న వాక్యాన్ని మా అందరిలో మీరు స్థిరపరచండి. నూతన శక్తిని నింపండి. నీ జనులంగా, నీ ప్రజలంగా, నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థనలు మీరు వింటున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి ముగ్గురుగా మీ చేతులు పట్టుకోండి. ఎవ్రీ ఫ్రైడే మనం చేస్తున్నట్టుగా లెట్స్ ఆల్ ప్రే ఇన్ వన్ అకార్డ్. లెట్స్ ఆల్ ప్రే ఇన్ యూనిటీ. ముగ్గురుగా సర్కిల్గా పట్టుకోండి. చేతులు పట్టుకొని ప్రార్థించేద్దాం. ఏక మనసుతో ప్రార్థన చేసిన అద్భుతాలు జరిగాయి. సంఘమంతా ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. సంఘమంతా ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు, అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాలలోంచి బయటకు వచ్చాడు. సంఘ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవాలి, కుటుంబంగా మనం ప్రార్థన చేయాలి. అట్ ది సేమ్ టైం సంఘంగా మనం చేసే ప్రార్థనలు చాలా బలీయమైన ప్రార్థనలు. Now we are praying together as a church of God, bought by the blood of Jesus. యేసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడగబడిన సంఘముగా, కొనబడిన సంఘంగా, ఆయన ఆత్మ ద్వారా నింపబడిన సంఘముగా మనందరూ కూడా దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. లెట్స్ ఆల్ క్రై అవుట్ అంటు గాడ్. ఇప్పుడు దేవుని సేవకుని నేను చేయబోయే ప్రార్థనలు మీరందరూ ఏకీవించి ప్రార్థన చేయండి. అస్వస్థత ఉన్న వాళ్ళు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలు ఏకీవించండి. అనారోగ్యాలతో పడి ఉన్నవాళ్ళు, అవమానాల ద్వారా కృంగిపోతున్నవారు, ఆత్మహత్య తలంపుల ద్వారా ప్రేరేపించబడుతున్నారు, అపవాది శక్తులు ప్రభావితంగా పనిచేస్తున్నాయి, వాటి నుండి విడుదల పొందాలనుకునేవారు చూడండి, దేవుని వైపు చూడండి, ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. మీ కుటుంబాల్లో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఆర్థిక సమర విధానాల్లో దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు ఆయన. నువ్వు మొదట కొద్దిగా ఉన్న తుదకు నీవు మహా అభివృద్ధిలోనికి రాబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మహిమ, ఆయన ప్రసన్నత దేవుని సన్నిధిలో మనందరూ కూడా వైపు చూద్దాం. దిస్ ఇస్ ద టైమ్ టు లుక్ అంటు గాడ్. ఎంతో కాలంగా ఒక దర్శనం నెరవేర్చబడ్డని ప్రార్థన చేస్తున్నాం. ద టైమ్ హస్ కమ్. సమయం వచ్చింది. దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. ఆయన ఎంతో కాలంగా ఒక ప్రార్థనని దేవుని సన్నిధిలో చేస్తున్నావు. దేవుని ప్రార్థన వింటున్నాడు. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించానని ఆనాడు హిజ్కియాతో దేవుడు సెలవిచ్చిన రీతిగా God is looking down. God is looking at your tears that you are shedding in the holy presence of Almighty God. సర్వశక్తుని దేవుని సన్నిధిలో ఒలికిస్తున్న ప్రతి కన్నీటి బొట్టును దేవుడు చూస్తున్నాడు. నీ యొక్క ప్రార్థనలు దేవుడు తన పుస్తకంలో రాస్తున్నాడు. నీ కన్నీళ్లు తన బుడ్డిలో దాస్తున్నాడు. ఆయన తగిన సమయం ఉందని హెచ్చించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన. ప్రతి దుర్రాత్మ శక్తుల ప్రాబల్యం యేసు నామములో గద్దింపబడును గాక.
Lord, we rebuke every demonic prowling and evil forces in the name of Jesus. నీ నామం పేరిట గద్దిస్తున్నాం ప్రభువా అపవాది కార్యాలను. నీ ప్రజల జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నీ ప్రజలంగా మేమందరం కలిసి ఒకే మనసుతో ఒకే ఆత్మతో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఒకే బండలోనిది వారు పానము చేసిరని వాక్యం రాయబడిన రీతిగా క్రీస్తు ప్రభువులో ఆయన రక్తం ద్వారా కడగబడిన మేము, ఓ దేవా ప్రభువా, నీ శక్తితో నీ బలముతో నీ ఆత్మతో నింపబడిన మనందరం కూడా నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తుండగా ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. అపవాదిక కోట గోడలు యేసు నామములో కూల్చబడునుగా కానీ ప్రకటిస్తున్నామయ్యా. ఓ దేవ, దుర్గములు పడజ్రోయే గాలగిన యుద్ధోపకరణాలు మాకు ఇవ్వగలిగిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు ప్రభువా. సర్వాంగ కవచాన్ని ప్రతి ఒక్కరు ధరించుకుని ఓ దేవ ఈ యుద్ధ రంగంలో ప్రభువా నీ కొరకు పోరాడడానికి కావలసిన శక్తి ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభువా. ఆత్మలో ఎవరైతే బలహీనలైపోయారో యేసు నామములో వారు తిరిగి లేవనెత్తబడుదురు గాక. ఓ దేవ, ఎవరైతే మానసికంగా కృంగిపోయి ఉన్నారో వారు ఎదుర్కొన్న సమస్యలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక సంబంధమైన పరిస్థితులను బట్టి, సవాళ్లను బట్టి, జీవిత యాత్రలో వారు ఎదుర్కొంటున్న నిందలు, అవమానాలు, అపహాస్యాన్ని బట్టి ప్రభువా ఎవరైతే కృంగిపోయి ఉన్నారో ఇప్పుడే యేసు నామములో దేవుని శక్తి వారిని కమ్ముకొనుగాకని ప్రకటిస్తున్నా ప్రభువా. పరిశుద్ధాత్మదేవ బలమైన నీ శక్తితో వారు నింపి నీ సాక్షులుగా వారు నిలబెట్టిన నాయన. ప్రతి నిరాశ, ప్రతి నిస్పృహ, ప్రతి ఆత్మహత్య తలంపు యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా. నీ ప్రజల పక్షంగా నీవే మేలు చేయమని కోరుతున్నాం ప్రభువా. మేలులతో నింపుడు నాయన, బలమైన కార్యపక్షం జరిగించండి అయ్యా. ఎవరైతే నాయన కుటుంబ సమస్యలతో పోరాడలేకపోతున్నారో, భార్యాభర్తల మధ్య గొడవలు, చీటికి మాటికి గొడవలు, గందరగోళాలు, తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధనలు, కుటుంబాల్లో నాయన భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయో యేసు నామములో అపవాది కార్యాలను బంధిస్తూ నీ గొప్ప సమాధానము, నీ గొప్ప శాంతి కుటుంబాల మీద ప్రకటిస్తున్నాం ప్రభువా. నీ ప్రజలు నీ నామానికి మహిమకరంగా జీవించుదురుగాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. ఎంతమంది అయితే శారీరక రోగాలతో రుగ్మతలతో నిలబడి ఉన్నారో వారందరినీ దయగల చేతులకు అప్పగిస్తున్నాడు ప్రభువా. ప్రతి విధమైన అలర్జీస్ నుండి, క్యాన్సర్ నుండి, ఎయిడ్స్ నుండి, భయంకరమైన ప్రభువా ట్యూమర్స్ నుండి నీ ప్రజలు విడుదల పొందుదురుగాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. రోగ శయ్యల మీద, మరణ పడకల మీద ఎవరైతే ఉన్నారో నీ శక్తి వారిని కమ్ముకొనుగాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. హాస్పిటల్ ఐసీయూలో ఎవరుండి ఈరోజు కన్నీళ్లు కారుస్తున్నారు, ఇంకెప్పుడు బయటకు వస్తానా, ఎప్పుడు ఈ పరిస్థితులు నాకు విడుదల కలుగుతుందని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ఇప్పుడు నీ బలీయమైన శక్తి ఓ దేవ వారి మీద కృమ్మరించిన నాయన. ఆరి కాలు మొదలుకు నడి నెత్తి వరకు నీ రక్త ప్రోక్షణ కిందకు వారిని తీసుకొస్తున్నా ప్రభువా. ప్రతి విధమైన పెయిన్ యేసు నామములో దూరపరచబడును గాక. ప్రతి విధమైన క్రానిక్ డిసీజ్ యేసు నామములో స్వస్థపరచబడును గాక. హల్లెలూయా. ఓ దేవా, ఎవరైతేనైనా హృద్రోగ వ్యాధులు కలిగి ఉన్నారో, ఎవరైతే కిడ్నీ సంబంధ వ్యాధులు, ఎవరైతే నాయన లివర్ సంబంధించిన వ్యాధులు కలిగి ఉన్నారో ఓ దేవా ఇప్పుడే వారిని విడిపించను నాయన. చర్మ సంబంధ వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో యేసు నామములో ఇప్పుడే వారికి విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. ఎవరితోనూ చెప్పుకోలేని బాధలు, సమస్యల చేత ఎంతమంది అయితే ఉన్నారో నాయన ఇప్పుడే వారి మీద నీ కను దృష్టి, నీ దయా హృదయం వారి మీద కృమ్మరించబడును గాకని ప్రకటిస్తున్నాను ప్రభువా. ఆర్థికంగా ఎవరైతే చితికిపోయారో, అప్పుల బాధలు, వడ్డీలు కట్టలేక ఏడుస్తున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. తమ బిడ్డల భవిష్యత్తుల కోసం ఎంతమంది అయితే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ఎక్కడో దూరంగా చదువుకున్న వారి బిడ్డల నిమిత్తం నాయన ఏదో తెలియని ఒక బాధ, ఏదో తెలియని ఒక వేదన, నా బిడ్డలు అక్కడ ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఏం జరుగుతున్నాయో, ఎలాంటి సహవాసంలో వారు ఉన్నారో, ఎలాంటి స్నేహితులు వారిని ప్రభావితం చేస్తున్నారో అర్థం కావట్లేదని కుమిలిపోతున్న తల్లిదండ్రుల ప్రార్థనలు యేసు నామములో అంగీకరింపబడును గాక. హల్లెలూయా. బిడ్డలను భద్రపరచును నాయన. వారు ఎంత దూరంలో ఉన్నప్పటికీ వారి చుట్టూ నీ మహిమనుంచండి అయ్యా. నీ ప్రభావము వారి చుట్టూ కమ్ముకొనును గాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. మా దేశంలో, మా రాష్ట్రంలో నీ తాకిడిని మేము కోరుకున్నాం ప్రభువా. Lord, we want your move in our country, Lord. చెలరేగిపోతున్న మతమౌఢ్యం యేసు నామములో నశింప చేయబడును గాక. హల్లెలూయా. ఓ దేవా, నీ వెలుగు, నీ ప్రేమ, నీ గొప్పతనాన్ని ప్రాణం పెట్టిన దేవుడు నాయన. నువ్వు మా కోసం సమస్తాన్ని ఇచ్చేసిన దేవుడు నాయన. రిక్తుడికి లోకానికి వచ్చి
మమ్మల్ని ప్రేమించి మా పాపములతో శిలువ మీద మరణించిన దేవుడు నాయన. అట్టి నీ ప్రేమను మా దేశ ప్రజలందరూ గుర్తించినట్లుగా మీరే సహాయం చేయండి. అపవాది కట్టిన కట్లు యేసు నామములో త్రెంచబడునుగాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. నీ సువార్త ఇంకా వేగముగా మా దేశంలో సకల ప్రాంతాల్లో వ్యాప్తి చెందినట్లుగా లేవనెత్తన బలీయమైన సువార్తికులు యేసు నామములో లేవనెత్తబడునుగాక. వాక్యానుసారమైన సంఘాలు మా దేశంలో అభివృద్ధిలోనికి వచ్చునుగాకని ప్రకటిస్తున్నాం ప్రభువా. కనికరించండి అయ్యా, కనికరించండి. నీ కొరకు ఏదైనా గొప్ప కార్యం జరిగించాలనుకుంటున్నాం మా ప్రియుల జీవితాల్లో. మేలులు జరిగించండి అయ్యా. అట్టి కార్యాలు జరగకుండా ఆటంకపరుస్తున్న ప్రతి విధన అపవాది శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. కనికరించి సహాయం చేయండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో బెంగళూరు, దుబాయ్, కరీంనగర్, నెల్లూరు, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి అనేక బ్రాంచుల్లో ఉన్న దేవుని బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభు. ఇంకా ఆయా దేశాల్లో ఈ సంవత్సరంలో ఆయా పట్టణాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లు ప్రారంభించబడబోతుండగా ఆయా వాక్యానుసారమైన జీవితంలో ప్రతి ఒక్కరు ఎదగడానికి మీరే సహాయం చేయండి అయ్యా. ఓ గొప్ప ఉద్యోగాన్ని రానున్న రోజుల్లో మా దేశంలో మేము చూచినట్లుగా నాయన. ఓ దేవా, నీకున్న నీ ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచయకు సహకరిస్తున్న మా ప్రియులు తమ గుప్పిళ్ళు తెరిచి యోగ్యమైన పరిచయను ప్రోత్సహిస్తున్న మా ప్రియులందరూ వారి కుటుంబాలను విశేషంగా మీరు దీవిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. బలపరిచి మహిమతో నింపండి. కోర్టు సమస్యలను విడుదలివ్వండి నాయన. లాయర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన మా ప్రియులు, ఓ దేవా, నీ జోక్యాన్ని కలిగించమని కోరుతున్నాను. నీ ప్రజల పక్షంగా మంచి చేయండి అయ్యా. నీ ప్రజల పక్షంగా న్యాయం జరిగించండి నాయన. అద్భుతాలు చేసి నడిపించండి. మానసిక రోగులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎంతమంది అయితే ఉన్నారో తల్లిదండ్రులకు కావాల్సిన ఓపిక మీరు దయచండి, సహనాన్ని మీరు దయచండి, స్వస్థపరచండి నాయన. మేలులతో నింపండి. మా ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు మాకు ఇస్తున్న ప్రతి వనరులను బట్టి, చేస్తున్న ప్రతి అద్భుతాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు విననందుకు, మా ప్రియులు ఎవరెవరైతే ఈరోజు తమ హృదయాలు తెరిచిన ప్రార్థన చేశారో ప్రతి ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా సంఘంలో ఉన్న స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్న బిడ్డలు ప్రతి ఒక్కరిని దయగల చేతులకు అప్పగిస్తారు. యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.